అంశంలో దేవునికి మనం లెక్కప్పజెప్పాలి అనే అంశాన్ని మనం సుదీర్ఘంగా ధ్యానిస్తూ వచ్చినాం. దేవునికి లెక్కప్పజెప్పాలి అన్నప్పుడు దేవుడు మనకు కొన్ని పెట్టుబడి మనకి ఇచ్చాడని కూడా గత రోజు చూసాం. ఆ పెట్టుబడిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఇచ్చిన ఆ యొక్క ఆస్తిని దేవుడు వ్యాపారం చేయమని మన చేతిలో పెట్టాడని కూడా మనం గత రోజు చూసాం. గత రోజు ఎంతమంది రాలేకపోయారు ఒకసారి చేయొద్దండి. నిన్నటి రోజు ఎవరు రాలేకపోయారు ఒకసారి చేయొద్దండి. ఎందుకంటే కంటిన్యూషన్ చేయాలో వద్దని ఆలోచిస్తున్నాను అందుకొరకని. ఓకే, చాలామంది రాలేకపోయారు, సరే పర్లేదు. గత రోజు దేవుడు మనకిచ్చిన ఆస్తి పెట్టుబడిని వ్యాపారం చేయమని ఆజ్ఞాపించగా ఆ చిన్న కుమారుడు వెళ్ళి వ్యాపారం చేసేదానికి బదులు ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. అందుకొరకు రెండు రకాల ఆస్తిని గత రోజు చూస్తూ వచ్చాం. ఈరోజు అదే అంశంలో దేవుడు మనకిచ్చిన పెట్టుబడిలో కొన్ని వాటి గురించి లెక్క అడగడు దేవుడు. మీరు అనొచ్చు, ఓహో లెక్క అడిగేది నిన్న చెప్పారు, ఈరోజు లెక్క అడగనివి చెప్తారా అని. అదైతే మాకు చాలా హ్యాపీ వినొచ్చండి, ఎందుకంటే ఎట్లా లెక్క చెప్పాల్సిన అవసరం ఉండదు కదా అని. అయితే ఈరోజు దేవుడు మనలో లెక్క అడగనివి కొన్ని చూపిస్తాను, లెక్క అడిగేవి నేను కొన్ని చూపిస్తాను. అయితే సమస్య ఏంటంటే ఈ రెండు కూడా దేవుడు మనలో చూడనివి, మనలో చూసేవి. ఈ రెండు మనం ఎందుకు తెలుసుకోవాలంటే చాలాసార్లు ఏది దేవుడు లెక్క అడుగుతాడు అనుకుంటామో వాటిని మనము పట్టించుకునే ప్రయత్నం చేసినప్పుడు మన జీవితం వ్యర్థం కాకుండా, సమయం వృధా కాకుండా దేవుడు మనకు సహాయపడతాడు. అందుకొరకే చాలాసార్లు బహుశా ఇక్కడ కూర్చొని ఉన్నాం, కానీ దేవుడు నన్ను హెచ్చించాలి, దేవుడు నన్ను బలంగా వాడుకోవాలి, దేవుడు నన్ను ఘనమైన పాత్రగా అభిషేకించి వాడుకోవాలని చాలామందికి ఆశ ఉండొచ్చు. ఈరోజు సమస్య ఏంటంటే ఒక వ్యక్తికి హెచ్చింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి ఎవరు తీసుకొస్తారు? ఉన్నత స్థాయికి? కొంతమంది వెళ్ళి ఎవరెవరో కాళ్ళు పట్టుకుంటారు, పైకి రావాలని ఆశ ఉండి ఎవరెవరో కాళ్ళు పట్టుకొని పాపం ఎవరెవరికో దండాలు పెట్టి అన్ని రకాల కష్టాలు పడుతూ ఉంటారు. కానీ వాస్తవికంగా మనల్ని పైకి తీసుకొచ్చేది ఎవరో తెలుసా? రండి, 75వ కీర్తన 6వ వచనం. ఎవరన్నా గట్టిగా బిగ్గర చదవాల్సి మనం చూస్తున్నాం. నిన్నట్లాగానే రెఫరెన్సెస్ అన్ని త్వరగా ఎవరన్నా చదివితే మంచిది. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. చదవండి అన్న. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఎంత స్పష్టంగా రాస్తుంది చూడండి. దేవుడే తీర్పు తీర్చేది, దేవుడే ఒకరిని తగ్గిస్తాడు, దేవుడే ఒకరిని హెచ్చిస్తాడు, దేవుడే లెక్క అడుగుతాడు, దేవుడే మనకు ఆస్తి ఇస్తాడు, దేవుడే మనకిచ్చిన ఆ యొక్క ఆస్తిలోని లెక్క అప్పచెప్పించుకుంటాడు. దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు, దేవుడు ఒకరిని ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. మరి ప్రశ్న ఏంటంటే ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలి అంటే దేవుడు ఆ వ్యక్తిలో చూసేదేంటి? ఈరోజు ప్రాముఖ్యమైన ఈ యొక్క అంశాన్ని మనము దేవుడు చూసే ఆ యొక్క అంశాలు ఏంటి, మన జీవితంలో దేవుడు గమనించేవేంటి? అందుకొరకే ఇక్కడ ఎంతమంది మీ యొక్క CV రెడీ చేసుకున్నారు? CV అంటే బయోడేటా, CV కరికులం వీటి అంటారు కదా, CV రెడీ చేసుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు ఎంతమంది CV రెడీ చేసుకున్నారు అంటే కొంతమంది చేస్తారు, మంచిదే. కానీ చదువుకున్న తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం చూస్తారు? ఫస్ట్ CV చూస్తారు. ఈ CVలో ఏముంది, ఈ వ్యక్తి క్వాలిఫికేషన్స్ ఏంటి, అసలు ఈ వ్యక్తి ఏం చదువుకున్నాడు, ఈ వ్యక్తికి ఉన్న గుణలక్షణాలు ఏంటి, ఈ వ్యక్తికి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇవన్నీ మొత్తం CV చూస్తారు. ఆ CVని ఆధారం చేసుకొని ఆ వ్యక్తి సెలెక్ట్ అవుతాడా లేదా అని చూస్తారు. ఆ వ్యక్తి సెలెక్ట్ అయ్యి ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ప్రమోషన్ కావాలంటే కూడా మళ్ళీ చూసేది వాళ్ళు ఏంటి? CVనే. ఈరోజు మన CVని ఒకవేళ దేవుడు స్కాన్ చేస్తే, ఇప్పుడు దేవుని యొక్క స్కానర్ స్టార్ట్ అయింది, మనం కూర్చున్న UPF రిట్రీట్లో ఎవరిని హెచ్చించాలా అని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరిని హెచ్చించాలని చూస్తున్నప్పుడు దేవుని యొక్క స్కానర్ కానీ వచ్చి ఇక్కడ ఆగింది అనుకోండి, ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని దేవుడు తృణీకరిస్తాడు, ఎవరి క్వాలిటీస్ని, ఏ క్వాలిటీస్ని దేవుడు అప్రిషియేట్ చేస్తాడు, ఏ క్వాలిటీస్ని దేవుడు చూస్తాడు, ఏ క్వాలిటీస్ని దేవుడు చూడడు అనే ఒక అంశాన్ని, హెచ్చింపులో ప్రధానమైన భాగము నీ జీవితంలో దేవుడు ఏది చూస్తాడు, ఏది పట్టించుకోడో, ఈ అంశాన్ని మనము ఈ మెసేజ్లో మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. అందుకొరకే అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో 22వ వచనం మనం చదివినట్లయితే ఒక ప్రాముఖ్యమైన మాట మనం చూస్తాం. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. హెచ్చింపు అనేది ఎవరివ్వాలి, ఆ హెచ్చింపుని ఎలా ఇస్తాడు అక్కడ చాలా స్పష్టంగా రాస్తుంది. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. బాగా గమనించండి. సౌలు ఉన్నాడు, సౌలు మొట్టమొదటి రాజు. ఆ మొట్టమొదటి రాజు అయిన సౌలును దేవుడు తొలగించేశాడు, తీసి పక్కన పెట్టేశాడు. ఆ వ్యక్తిని తీసి పక్కన పెట్టిన తర్వాత ఆ వ్యక్తి స్థానంలో ఇప్పుడు దేవుడు దావీదుని ఎంపిక చేసుకున్నాడు. అయితే ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఎంపిక చేసుకొని, దేవుడు నిన్ను బలమైన పాత్రగా వాడుకొని, దేవుడు నిన్ను హెచ్చించాలి అని ఎవరెవరికైతే ఆశ ఉందో, ఈరోజు నీ బయోడేటాలో, నీ యొక్క CVలో, నీ జీవితంలో దేవుడు చూసేదేంటి?
చూడండి ఏంటి? మొట్టమొదటిగా దేవుడు చూడండి ఏంటో ఈ దావీదు జీవితంలో మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. సౌలును తీసి పక్కన పెట్టేశాడు. ఈ సౌలు యొక్క స్థానంలోకి దావీదుని, ఎక్కడో ఉన్న గొర్రెల కాపరిని తీసుకొచ్చి రాజుగా హెచ్చించాడు. కేవలం రాజుగా హెచ్చించి ఆపేయడం మాత్రమే కాకుండా తరతరాలుగా రాజు యొక్క వంశావళిలో దావీదు పేరుని తీసుకొచ్చి పెట్టడం మాత్రమే కాకుండా ఆ దావీదు సంతానం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీ జీవితాన్ని దేవుడు హెచ్చించాలంటే దేవుడు నీ జీవితంలో చూడనిది, వాట్ గాడ్ డస్ నాట్ సీ, దేవుడు పట్టించుకుంది ఏంటి? బహుశా ఈరోజు దేవుడు పట్టించుకుంది ఏంటనే అంశంతో ఆరంభిస్తున్నప్పుడు మీ ముందు కొన్ని 4 లేదా 5 తలంపులు మీ ముందు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. దేవుడు నీ జీవితంలో వీటిని పట్టించుకోడు. బహుశా నువ్వు పట్టించుకుంటున్నావేమో, వీటి మీద నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావేమో, వీటి గురించి నువ్వు పరితపిస్తున్నావేమో, కానీ దేవుడు మాత్రం వీటి మీద పట్టింపు లేదు, వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. దయచేసి ఎవరైనా బిగ్గరగా చదవాల్సిన. యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలు. దావీదు జీవితంలో దేవుడు మొదటిగా చూడనిది, పట్టించుకోనిది ఏంది అంటే పైరూపాన్ని. పైరూపము అంటే ఎత్తు, అందము, ముఖం ఏ రంగులో ఉంది, స్కిన్ ఎలా ఉంది, ఇవేవి కూడా దేవుడు పట్టించుకోవడం. సాధారణంగా అనుకుంటున్నామేమో, అయ్యో నేను అందంగా లేను, చూడడానికి బాగలేను, ఒకవేళ అందంగా ఉంటే నా పరిస్థితి ఎక్కడో ఉండేది. బహుశా ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నావా? దేవుడు అంటున్న మాట ఏంటంటే, నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నప్పుడు నీ అందాన్ని నేను చూడాల్సిన అవసరం లేదు. పైరూపాన్ని నేను లక్ష్య పెట్టేవాడును కాదు, నీ ఎత్తును కూడా లక్ష్య పెట్టేవాడును కాదు. వాస్తవంగా సమూయేలు అభిషేక తైలం తీసుకొని ఇప్పుడు యెషయా ఇంటికి వస్తున్నాడు. యెషయా ఇంటికి వచ్చేసరికి తన బిడ్డలందరినీ నిలబెట్టించాడు. ఎవరు భవిష్యత్తులో రాజు కాబోతున్నారు చెప్పేసరికి ఇప్పుడు సమూయేలు రానే వచ్చాడు. యెషయా కుమారులందరూ నిలబెట్టించాడు. యెషయా కుమారులందరూ నిలబడడంలో మొట్టమొదటి వాడు ఏలియాబు నిలబడ్డాడు. ఆ ఏలియాబు నిలబడిన తర్వాత ఆ ఏలియాబు యొక్క ఎత్తు చూస్తుంటే ఇప్పుడు ఆ ఏలియాబు అందగాడు ఉన్నాడు, ఆజానుబాహుడుగా ఉన్నాడు, బలశూరుడుగా ఉన్నాడు. ఆ ఏలియాబుని చూసిన వెంటనే ఈయనకి రాజుకు కావాల్సిన గుణ లక్షణాలన్నీ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పటికి దానికంటే ముందు రాజుగా ఉన్న సౌలు చాలా ఎత్తైన వాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఎంత మహా అంటే భుజాల దాకా వచ్చేవాళ్ళు. ఈ సౌలు భుజాల కంటే ఎత్తుగా ఉన్నవాడు కాబట్టి ఇప్పుడు సౌలు ఎంత ఎత్తుగా ఉన్నాడో ఏలియాబు కూడా దాదాపు అక్కడ దాకా వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క సమూయేలు ఆ ప్రాంతానికి వచ్చాడో, కుమారులందరూ నిలబెట్టించాడో, మొట్టమొదటిగా ఏలియాబుని బయటకు పంపించారు. ఏలియాబు నిలబెట్టేసరికి ఏలియాబు చూసిన వెంటనే ఇప్పుడు సమూయేలు కూడా నీలాగా నాలాగా చూడడం ఆరంభించాడు. ఎందుకంటే ఆల్రెడీ అనుభవం ఉంది కదా, ఆల్రెడీ ఒక ఉదాహరణ ఉంది కదా, ఆల్రెడీ ఒక మాదిరి ఎగ్జాంపుల్ ఉంది కదా. ఇప్పుడు సౌలు ఎలా అయితే పొడుగున్నాడో, ఎత్తున్నాడో, దేహదారుడ్యం కలిగి ఉన్నాడో, ఆచానుభావుడు ఉన్నాడో, ఇప్పుడు ఏలియాబు చూస్తుంటే దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి బహుశా ఏలియాబే ఏమో అనుకొని ఆల్మోస్ట్ కంక్లూజన్కి వచ్చేసాడు. ఈయననేమో రాజు కాబోతున్నాడు అనుకున్నాడు. వెంటనే ప్రభువు అన్నాడు, సమూయేలు నువ్వు ఆగో, ఏం చూస్తున్నావు? బయటలో నువ్వు ఎత్తు చూస్తున్నావా? రంగును చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? పైరూపాన్ని చూస్తున్నావా? నేను సెలెక్ట్ చేసేటప్పుడు పైరూపాన్ని చూసేవాడిని కాను. ఈరోజు ప్రియ సోదరుడా, ఎన్ని రకాల మానసికమైన కృంగుదల్లో ఈరోజు యవనస్తుడిగా కూర్చొని బాధపడుతున్నావు. నాకు అందం లేదు, నాకు ఎత్తు లేదు, నేను చూడడానికి అంత బాగోను, అసలు నాకు భవిష్యత్తు ఉందా? ఈరోజు ఇట్లాంటి ప్రశ్నలతో బాధపడుతున్నావా? ఈ శుభవార్తను దేవుడు నీ కొరకు తీసుకొని వస్తున్నాడు. దావీదు ఏలియాబును పోల్చితే ఏలియాబు ఎత్తున్నవాడు, ఎంతో అందగాడు, దావీదు కంటే శూరుడు, దావీదు కంటే ఎత్తైన వాడు. దేహదారుడ్యం ప్రకారం చూస్తే రాజు కావాల్సిన దానికి అన్ని యోగ్యతలు ఏలియాబుకే ఉన్నాయి, దావీదుకు లేదు. కానీ ప్రభువు అన్నాడు, ఓ సమూయేలు నువ్వేంటయ్యా మనుషులు లక్ష్య పెడుతున్నావు? దేవుని చూపుతో చూసినప్పుడు నేను పైరూపాన్ని లక్ష్య పెట్టను. లుక్ విత్ మై యాంగిల్, లుక్ విత్ మై లెన్స్. నా లెన్స్తో చూడు, నీ లెన్స్తో కాదు చూడాల్సింది. ఈరోజు ప్రియ సోదరుడా, మనుషులు కొన్ని నీ గురించి అనుగుణని మాటలని బహుశా కొన్నిసార్లు కంపారిజన్లోకి వెళ్ళిపోయి నేను బాగా కనిపించడం లేదని చెప్పి ఆలోచించి ప్రయాసపడి బహుశా ఈరోజు కృంగిపోయినట్లయితే ప్రభు యొక్క వాక్యాన్ని నీ కొరకు తీసుకొని వస్తూ ఉన్నాడు. 2 వారాల క్రితం జరిగిన సంఘటనను మీ ముందు పరిచయం ఆశపడతా ఉన్నాను. ఒక అమ్మాయి మధ్యాహ్నం అందరూ వేరే వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు, తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి. తను వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయింది, హెల్త్ బాగాలేదని. వాళ్ళ అమ్మ అనుకుని నిజంగా హెల్త్ బాగాలేదనుకొని వదిలేసింది. తన రూమ్లోకి వెళ్ళింది,
డైరెక్ట్గా సూసైడ్ అటెంప్ట్ చేసింది, చనిపోయింది. చనిపోవడం కారణం ఏం తెలుసా అండి? ఆ డైరీలో రాసిన మాట ఏమో రాసింది తెలుసా? చాలా బాధ అనిపించింది చదివినప్పుడు. ఎన్నో సంబంధాలు చూస్తున్నారు నా కొరకు, కానీ అన్ని సంబంధాలు చూసిన తృణీకరించి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే నేను అందంగా లేను. ఇలా పుట్టినదానికి నా తప్పు ఏమైంది? మా అమ్మ నాన్నలకు భారం ఎక్కువైపోయింది, బరువు ఎక్కువైపోయాను. కాబట్టి నాకు భవిష్యత్తే లేనప్పుడు, నేను పెళ్లి చేసుకోవడానికి యోగ్యత నేను కోల్పోయినప్పుడు, నాకు ఆనందమే లేనప్పుడు ఇక బ్రతికి నేను చేసేది ఏముంది? అమ్మా నన్ను క్షమించు, ఈ తప్పు నాది కాదమ్మా, ఈ తప్పు దేవుంది. ఈ మధ్యాహ్న సందులో అడుగుతూ ఉన్నాను, అట్లాంటి ఆలోచనలు ఉన్నాయా నీకు? హ్యావ్ యూ కమ్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ బ్యాక్గ్రౌండ్? గాడ్ డజంట్ కేర్ అబౌట్ యువర్ అవుటర్ అపియరెన్స్. నువ్వు బయట ఎలా కనిపిస్తున్నావో దేవునికి పట్టింపు లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే నీ ఎత్తుతో సంబంధం లేదు, నీ అందంతో సంబంధం లేదు, నీ చర్మ వర్చస్తో సంబంధం లేదు, ఏ రంగులున్నా కూడా సంబంధం లేదు. నువ్వు చామన్ ఛాయ, నువ్వు నల్లగున్నావా తెల్లగున్నావా, ఇవేవి కూడా దేవునికి పట్టింపు లేదు. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చింది ఎవరు? నువ్వా? మీ నాన్న? అమ్మనా? ఇది ఏది కూడా నీ చేతిలో లేదు. ఎవరిది ఇదంతా? దేవుంది. దావీదు యొక్క అందాన్ని, ఎత్తుని దేవుడు చూడలేదు, చూడబోడు కూడా. ఇప్పుడు రెండో మాట చూస్తాం, దేవుడు పట్టించుకుంది. రెండోది 1 సమూయేలు గ్రంథం, క్షమించండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు దావీదు జీవితంలో పట్టించుకొని రెండవ లక్షణాన్ని మనం ధ్యానిస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. నయసోను సల్మాన్ రాహాబును బోయజ్ కనెను. బోయాజ్ రూతునందు ఓబేదును కనెను. బోయాజ్ రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. యెషయి రాజైన దావీదును కనెను. చాలండి. ఇప్పుడు రెండోదిగా, ఒకవేళ దేవుడు బ్యాక్గ్రౌండ్ మాత్రమే చూస్తే, జనరల్గా మ్యారేజ్లకి మన భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది. 7 తరాలు ఇటు చూడాలట, నెక్స్ట్ 7 తరాలు అటు చూడాలంట. ఏది బ్యాక్గ్రౌండ్? అబ్బో, బ్యాక్గ్రౌండు, కులము, మళ్ళీ కులంలో గోత్రము, ఇవన్నీ మ్యాచ్ అయిన తర్వాత కూడా మళ్ళీ 7 ఇటు మ్యాచింగ్, 7 అటు మ్యాచింగ్ చేసుకోవాలట. ఇప్పుడు ఒక వ్యక్తిని రీసెంట్గా మన బ్రదర్ ఒకతను వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్లో తను జాబ్ చేస్తున్నాడు. ఆ సహోదరుడు పాపం ఖచ్చితంగా తెలుగు అమ్మాయినే చేసుకుంటానని చెప్పి పట్టుబడ్డాడు. తెలుగుడే. సరే, తెలుగు అమ్మాయిని ప్రపోజల్ చూస్తున్నాడు. సరే, లేట్ ఆలస్యం అవుతా ఉంటే ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు, నాకు ప్రపోజల్ చూస్తున్నప్పుడు బ్రదర్ కనీసం సంవత్సరం ముందు చెప్పాలి అన్నాడు. నేను సంవత్సరం ముందు చెప్తే సంవత్సరంతో ఏం చేస్తావు అన్నాడు. నేను చేసేది ఏం లేదు బ్రదర్, ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ, ఆ అమ్మాయి యొక్క 2 వైపుల డీటెయిల్స్ అన్నీ మేము వాళ్ళకి FBI ఇస్తాం. తర్వాత ప్రెసిడెంట్, సెక్యూరిటీ ఆఫీసర్స్, వీటన్నిటిని 7 తరాలు వెనుకలకి, 7 తరాలు ఇటు వెనుకలకి మొత్తం స్క్రూటినీ చేస్తారు, మొత్తం వాళ్ళ చరిత్ర అంతా అని. అన్న ఇంకా ఉందా 7 తరాలు? ఓన్లీ ఇటువైపే ఉంది అనుకున్నాను, అటు కూడా ఉందా అంటే అప్పుడు అన్నాడు, సెక్యూరిటీ సిస్టమ్ చాలా టఫ్ ఉంది బ్రదర్ మా దగ్గర. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి నా నుంచే కాదు థ్రెట్, నా బంధువుల నుంచి కూడా థ్రెట్ రావచ్చు అని చెప్పి వాళ్ళందరినీ స్క్రూటినీ చేసి వాళ్ళు ఓకే అంటే నేను పెళ్లి చేసుకోవాలన్నాడు. అన్న బాగుంది నీ పరిస్థితి. వాళ్ళు ఓకే, స్క్రూటినీ చెక్ చేసి వాళ్ళు ఓకే అని చెప్తే అప్పుడు నేను చేసుకోవాలి బ్రదర్ అని. నేను ఆల్ ద బెస్ట్ అని చెప్పాను. ఆలోచించండి, ఇప్పుడు ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తికే ఇంత స్క్రూటినీ ఉంటే ఇప్పుడు కుర్చీ ఎవరి కుర్చీ తెలుసా? ఇది ఇశ్రాయేల్ దేశానికి తరతరాలు రాజుగా ఉండబోతున్నాడు. మరి ఆ కుర్చీకి బ్యాక్గ్రౌండ్ ఎంత వెరిఫై చేయాలి దేవుడు? బ్యాక్గ్రౌండ్ ఎంత వెరిఫై చేయాలంటే, ఒక వీసా రావాలంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, నీకు పాస్పోర్ట్ ఇవ్వాలంటే వచ్చి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. వెరిఫికేషన్ చేయరా? ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేయరా? ఆలోచించండి. మరి ఇప్పుడు ఈ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తే ఒక్కొక్కరు చరిత్ర చెప్తా ఉంటే గుండె పగిలిపోతుంది మనకు. ఒక జేజి నానమ్మ పేరు చెప్తున్నాడు. ఆ జేజి నానమ్మ పేరు రాహాబ్ ఎవరు అంటే, ఎరికో పట్టణము వెలివేస్తే ఒళ్ళమ్ముకొని బ్రతుకుతుంది, వేశ్య. షీఈ్ అ ప్రొఫెషనలీ షీఈ్ అ ప్రాస్టిట్యూట్. ఇప్పుడు దావీదు నీ బ్యాక్గ్రౌండ్ చెప్పయ్యా అని అడిగితే దావీదు అంటాడు, చెప్పుకోవడానికి ఏముందని చెప్పాలి, ఏముందని బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. నా బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి ఏమన్నా ఉందా? ఉంది. ఏముంది తెలుసా? మా జేజి నానమ్మ, ఈరోజు నేను చెప్పుకుంటున్నాను కదా, మా జేజి నాన్న ఎవరంటే తను రాహాబు. ఎవరమ్మా రాహాబు అంటే, ఆ రాహాబు ఎరికో పట్టణం వెలివేస్తే ఒళ్ళు అమ్ముకొని బ్రతుకుతుంది వేశ్యగా. ఆలోచించారా? పట్టణం లోపల ఉంటారు మనుషులు సాధారణంగా,
కానీ పట్టణం వెలుపల వెలివేయలేక, ఎందుకంటే పట్టణానికి అది ఎరుకో పట్టణం బహు అద్భుతమైన ప్రాకారం కలిగింది. ఎంత స్ట్రాంగ్ ప్రాకారం అంటే 6 ఓలో బస్సులు ఒకేసారి పోతాయి దాంట్లో. ఏది కాంపౌండ్ వాల్ మీద 6 ఓలో బస్సులు ఒకేసారి పోయే అంత వెడల్పు ఉంది. ఈ ప్రాకారం మీద అంటే వీరిని బయట వెలివేయలేక, కాంపౌండ్ బయట తరిమేయలేక, కాంపౌండ్ పైన ఇల్లు కట్టుకొని బ్రతుకుమని అధమ స్థాయిలో, ఇంకో మాటలో చెప్పాలంటే ఒళ్ళు అమ్ముకుంటున్నావు కాబట్టి పట్టణం లోపల ఉండడానికి వీలేదు, పోయి పట్టణం బయట నేను పారేయలేము, తీసుకొచ్చి నేను పట్టణం గోడ మీద పడేస్తాం. ఆడ ఒళ్ళు అమ్ముకొని బ్రతున్న ఆమెకి భవిష్యత్తు ఏమనుందా? ఇట్లాంటి ఆమె వెనుక చరిత్రలో ఉంటే దావీదు రాజు ఎట్లా అవుతాడు? ప్రియ సోదరి సోదరుడా, కూర్చొని ఇక్కడ ఇంకా బాధపడుతున్నావు. మా అమ్మ నాన్నలు బాగా చదువుకొని ఉంటే నేను ఎక్కడో ఉండేదాన్ని. మా అమ్మ నాన్నలు వ్యవసాయం చేస్తున్నారు, పాపం చాలా పేదరికము, డబ్బు బాగుంటే పలాని పేమెంట్ సీట్ కొనేవాళ్ళు. పాపం నేను ఏం చేస్తాం, ఇలా జన్మించాను, మా అమ్మ నాన్నలు ఇట్లాంటి వాళ్ళు కాబట్టి నా బతికి ఇలాగే అనుకుంటున్నావా? దేవుడు నిన్ను హెచ్చించాలంటే నీ వెనుక చరిత్రతో దేవునికి సంబంధం లేదు. గాడ్ కేర్స్ ఎ డామ్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. సరే, రాహాబు పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంకో జేజి ఎవరమ్మా అంటే చెప్తాడు. ఇంకో జేజిన, తన పేరు రూతు. అరే రూతు చాలా మంచిది కదా అంటే మంచిదే, కరెక్టే, కానీ ఆమె బ్యాక్గ్రౌండ్ చెప్తాను, అర్థం చేసుకోండి. ఆమె మోయాబీయులు అమ్మోనీయులు శాపగ్రస్తమైన సంతానం. ఇంకో మాటలో చెప్పాలంటే రూతు శాపగ్రస్తురాలు. మా జేజి నానమ్మకు మారు పేరే శాపం. శాపానికి ప్రతీకే ఆ గోత్రం. ఆ శాపానికి ప్రతీకైన ఆ మోయాబీరాలు ఈ శాపగ్రస్థానమైన సంతానంలో నేను పుట్టాను. ఇంకో మాటలు చెప్పాలంటే ఆమె, మనం అంటాం కదా, ఈమె లెగ్గు పెడితే ఏం కావాలా, అది ఆ టైపు. ఈమె వచ్చింది, భర్త కూడా ఏమయ్యాడు, చనిపోయాడు. భర్త చనిపోయాడు సరే అనుకుంటే, ఇప్పుడు ఆ మోయాబీరాలు, ఈ అన్యురాలు చివరికి ఆ రూతు దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడిస్తూ వచ్చిందో ఆ ఒక్క కారణాన్ని బట్టి ఈ అన్యురాలు ధన్యురాలుగా మార్చబడడం మాత్రమే కాకుండా శాపగ్రస్థానమైన సంతానంగా వెళ్ళాల్సిన యొక్క రూతు యొక్క చరిత్రలో నుండి దేవుడు ఒక ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, నీ వెనుక చరిత్ర, నేను శాపగ్రస్థానమైన సంతానంలో ఉన్నాను, మా యొక్క తరతరాల శాపం వస్తుంది, జనరేషనల్ కర్స్ వస్తుంది అని ఆలోచిస్తున్నావా? దేవుడిని ఆశ్రయించాలనుకుంటే నీ వెనుక చరిత్రతో పని లేదు దేవునికి. గాడ్ ఈజ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఇంకా చెప్పడానికి పోతే సమయం లేదు. ఇలా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ పోతే దావీదు యొక్క వెనుక చరిత్ర పెద్ద చెప్పుకోదగ్గ చరిత్ర ఏమీ కాదు. మొదటిది, పైరూపాన్ని దేవుడు చూడలేదు. రెండోది, బ్యాక్గ్రౌండ్ని చూడలేదు. ఇప్పుడు మూడోది చూస్తాం. దేవుడు చూడని మూడో లక్షణం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. కానీ సమస్య ఏంటంటే మన ప్రతి ఉద్యోగాలు ఇదే చూస్తారు. ఎంతగా చూస్తారంటే అంతగా చూస్తారు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చూద్దాం. 1 Samuel chapter 16:11. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా. చాలు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఈ యెషయి పిల్లల నుండి ఒక కుమారుని రాజు చేయబోతున్నాడని సమూయేలుకు తెలుసు. అయ్యా, నీ పిల్లలందరినీ తెచ్చి నిలబెట్టయ్యా, నేను అభిషేకించడానికి కొరకు చేతులు అభిషేక తైలం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అభిషేక తైలాన్ని నేను దేవుడు ఏర్పరచబడిన వ్యక్తి మీద నేను అభిషేకించాలి, కాబట్టి నీ కుమారులందరూ నిలబెట్టించు అని చెప్తే, కుమారులందరూ ఎంతమంది ఉన్నారు? ఈ యొక్క యెషయికి ఎంతమంది కుమారులు అంటే 8 మంది. బాగా ఆలోచించండి. ఈ 8 మంది కుమారులు ఉంటే 10వ వచనం చూడండి. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా. చాలండి. ఇప్పుడు 8 మంది బిడ్డలు ఉంటే 7 ఎందుకు పిలిచాడండి? కుమారులందరినీ పిలిపించని చెప్తే అందరినీ పిలిపించాలి. వాస్తవం చెప్పాలంటే ఈ కుమారులందరూ అర్హులు అని భావించబడితే అందరినీ తీసుకొచ్చి నిలబెట్టించాలి. కానీ ఇక్కడ నాన్న నీ కుమారులందరినీ నిలబెట్టించమంటే 8 మంది కుమారులు ఉంటే కేవలం 7 మాత్రమే నిలబెట్టించాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే రాజు కాబోవడానికి, అభిషేకించబడ్డానికి ఈ 8 మంది బిడ్డల్లో ఎవరన్నా ఉన్నారా అంటే ఈ 7 మాత్రం ఉన్నారు. కానీ ఆఖరి వాడు రాజు కావడానికి యోగ్యుడు కాదని చివరికి సొంత నాన్నే తీర్మానించేసుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైనా సరే, తండ్రి కానీ తల్లి కానీ, ఇంట్లో పనికిరానుడు ఉన్నా సరే బయట ప్రపంచానికి ఏం చెప్తారు తెలుసా? వాడు చాలా పనికొచ్చేవాడని చెప్తారు.
ఎంత పనికొచ్చాడని చెప్తారంటే, అబ్బా మీకు తెలియదండి ఎంత తలాంతులో ఎంత వరాలో అబ్బబ్బబ్బబ్బో అని. వాడు ఎంత పనికిరాడో మనకు తెలుసు. కానీ అయినా సరే అమ్మ నాన్నలు ఆ యొక్క బిడ్డ గురించి ఏం చేస్తారు? రికమెండ్ చేయడానికి, రెఫరెన్స్ ఇవ్వడానికి ఆశపడతారు. ఉద్యోగంలో నీకు ఎవరైనా ఎంపిక చేసుకోవాలంటే ఏ కార్పొరేట్ సంస్థ అయినా సరే ఫస్ట్ అడిగే మాట ఏం తెలుసా? రెఫరెన్స్ ఏది? రెఫరెన్స్ అంటే ఎవరు నేను సజెస్ట్ చేసేవాళ్ళు ఎవరు? నేను రికమెండ్ చేసేవాళ్ళు ఎవరు? రీసెంట్గా ఒక సోదరుడు వచ్చి అంటున్నాడు, అన్న నేను చాలా క్వాలిఫైడ్ అన్నాను. సంతోషం, చాలా పర్సెంటేజ్ అన్న, 70% మంచిది. కానీ నాకు ఉద్యోగం రావట్లేదన్న. ఎందుకు రావట్లేదన్న? మా ఇండస్ట్రీలో అన్న ఎవరైనా సరే ఫస్ట్ CV చూస్తే దాన్ని ఫస్ట్ అడిగే మాట ఏంటంటే రెఫరెన్స్ ఎవరని అడుగుతారు. నాకు ఎవరు రెఫరెన్స్ ఇవ్వట్లేదన్న, మనం అందరిలో ఉన్నారా అన్నాడు. ఎవరిని ఇవ్వగలుగుతారా రెఫరెన్స్ నాకని? అంటే విషాదం ఏంటంటే వేరే వాళ్ళని రెఫర్ చేయకపోతే ఎవరు కూడా ఉద్యోగాన్ని ఇవ్వరు. అందుకొరకే మన భాషలో ఎవరు తాలూకు మనిషి అంటారు. అంటే ఇంకే మాట ఏంటి? ఎవరు క్యాండిడేట్ అని. ఇంటర్వ్యూలో ఏమంటారు? ఫస్ట్ ఎవరు క్యాండిడేట్, ఏం క్వాలిఫికేషన్ ఏం చూడరు, ఎంత ఇంటెలిజెన్స్ ఉందా ఏం చూడరు. ఎవరు క్యాండిడేట్ అండి? పలాన్ వల్ల, ఓకే సర్లే. అమ్మ నీ పేరేంటమ్మా? అబ్బా ఎంత మంచి పేరు పెట్టుకున్నావు, యు ఆర్ సెలెక్టెడ్. అర్థమైండొచ్చు మీకు స్టోరీ అంతా. ఏదో క్వశ్చన్ అడగాలి కాబట్టి అడగాల, ఆల్రెడీ రెఫరెన్స్ ఉంది కాబట్టి ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు విషాదం ఏంటంటే రెఫర్ చేయడానికి, రికమెండ్ చేయడానికి దావీదు పరిస్థితి ఎంత దయనీయం అయిపోయిందంటే కన్న తండ్రి కూడా ఈ దావీదు రాజు అవుతాడని, రాజు కావాలని కనీసం కన్న తండ్రి కూడా రికమెండ్ చేయలేని విషాద స్థితి. పిల్లలందరినీ నిలబెట్టించమంటే 7 మంది నిలబెట్టించాడు, కానీ ఆఖరు వాడైన దావీదుని మాత్రం నిలబెట్టించలేను. ఇంటికి గొప్ప దైవజనుడు వస్తున్నాడంటే ఇల్లంతా సంబరాలు మోగిపోతాయి. ఇల్లు పక్కన పెట్టండి, గ్రామం వణికిపోతుంది తెలుసా? నువ్వు సమాధానంగా వస్తున్నావని చెప్పి గ్రామం అంతా వణికిపోతూ ఉన్నారు. ఎందుకంటే సమయలు మామూలు వ్యక్తి కాదు, మామూలు అభిషేకం కాదు. అట్లాంటి దైవజనుడు సమయాలు వస్తూ ఉంటే గ్రామం వణికిపోతున్న ఆ యొక్క భయాందోళనమైన వాతావరణంలో ఇప్పుడు సమయాలు అడుగులేస్తే ఎవరింటికి వచ్చాడు? యెషయా ఇంటికి వచ్చాడు. నీ కుమారులందరూ నిలబెట్టించయ్యా అన్నాడు. మరి అన్నప్పుడు అందరు నిలబెట్టించి అన్నప్పుడు భవిష్యత్ రాజుగా కాబోడానికి ఆఖరుడు ఏమన్యాయం చేశాడు, ఏం తప్పు చేశాడు దావీదు? అంటే నీకు దావీదంటే అంత చులకన? సొంత తండ్రే చులకన భావంతో చూస్తే, సొంత కన్న నాన్నే చిన్న చూపు చూస్తే ఈ దావీదుకు భవిష్యత్తు ఉందంటారా? ప్రియ సోదరి సోదరుడా, బహుశా ఈ సందర్భంలో కూర్చున్నావు. అమ్మ అన్నని బాగా ప్రేమిస్తుంది, నన్ను ప్రేమించదు. అమ్మ తమ్ముడిని ప్రేమిస్తుంది, నన్ను ప్రేమించదు. నాన్నకి అక్కంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. ఇలాంటి ప్రశ్నలతో కూర్చున్నావా? ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ సమయలు యొక్క పరిస్థితి ఏంటంటే సొంత తండ్రి కూడా రికమెండ్ చేయడానికి ఇష్టపడలేదు, ఇంకో మాటలో పట్టించుకోలేదు. అంత పెద్ద దైవజనుడు ఇంటికి వస్తున్నాడంటే, ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయంటే పిల్లలందరినీ పిలవాలని తెలీదా? ఆలోచించండి. ఒక పెద్ద మహాదైవజనుడు ఇంటికి వస్తున్నాడంటే హాస్టల్లో ఉన్న వాళ్ళని ఫోన్ చేసి చెప్తా, అమ్మ నువ్వు వచ్చేసి అమ్మ పెద్ద దైవజనుడు ఇంటికి వస్తున్నాడు, మనం ప్రేయర్ చేయించుకోవాలి, నువ్వు రావాల్సింది అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీ అంటే, అయినా పర్లేదు రానా, నువ్వు తన ప్రేయర్ చేస్తే మన జీవితం సెటిల్ అయిపోతుంది, అలా మేము ఆశ్రయించబడ్డాం, నువ్వు రా ఎక్కడున్నా పర్లేదని పిలిపించుకోవాలి. దావీదుని పిలవలేదు. 7 మంది నిలబెట్టించాడు. సమూయేలుకి 7 మందిలో దేవుడు ఒక్కరిని కూడా సెలెక్ట్ చేయలేదు. అప్పుడు నోరు తెరిచి సమూయేలే అడుగుతున్నాడు 11వ వచనంలో, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా, అందరు ఉన్నారా? ఏంటయ్యా సమూయేలు అందరు, ఏంటయ్యా యెషయి అందరు ఉన్నారా? ఎందుకో దేవుడు ఒక్కరు చెప్పట్లే. అందరు ఉన్నారా అంటే దానికంటే ముందు ఏం చెప్పాలండి? అందరు ఉన్నారా అనకముందు ఏం చెప్పాలి? 7 మంది అయిపోయింది, 7 మంది రిజెక్టెడ్ అయితే అయ్యా ఇంకోడు ఉన్నాడు, మేబీ ట్రై చేద్దామా, లాస్ట్ వాడు లేదు. నాన్న చెప్పడం కూడా అనుకున్నాడా? ఈ లాస్ట్ వాడిని దేవుడే ఎంపిక చేసుకుంటాడు, వాడు గొర్రెలు కావడానికే చాలా ఎక్కువ. లాస్ట్కి జోక్యం చేసుకొని సమూయేలు అంటున్నాడు, అయ్యా యెషయి నీ పిల్లలందరూ నిలబెట్టావా? అందరు ఉన్నారా? అందరు నిలబెట్టావా లేదా? అప్పుడు అంటున్నాడు నిలబెట్టానని. అందరు నిలబెట్టాను కాదు, ఒకడు మిస్ అయ్యాడని. మరి ఎవరు ఆ మొక్కడు? చూడండి ఆ మాట చూడండి, 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడు, అంటే లాస్ట్ వాడు ఉన్నాడంట. వాళ్ళు అంటారు కదా లాస్ట్ వాడు ఉన్నాడంటే ఇంకోడు లాస్ట్ వాడు ఉన్నాడు అంటే పేరు లేదా? లాస్ట్ వాడికి పేరు ఉందా లేదా అండి? అనామకుడా? దావీదు అనామకుడా? 8 మంది పిల్లలు ఉండేసరికి పేరు పెట్టి పిలవలేనంత కష్టమైపోయిందా నీకు? ఇప్పుడు దావీదు 3, కడసారి వాడు ఎన్ని? కడసారి వాడు ఎన్ని? 6. దావీదు ఎన్ని? 3. ఏది ఈజీ పిలవడం?
ముద్దు పేర్లు చిన్న పెడతామా పెద్ద పెడతామా? చిన్న పెడతాం. అంటే లాజికల్గా ఆలోచిస్తే కనీసము పేరు పలకడానికి ఇష్టం చిన్నగున్న పేరైనా సరే చిన్న పేరు పలకట్లేదు నాన్న. లాస్ట్ వాడు ఉన్నాడు, మనం అంటాం కదా, కడసారి వాడు ఉన్నాడు, ఒకడు ఉన్నాడు అంటే అన్నమ్మకుడా పేరు లాస్ట్ దావీదు ఉన్నాడని చెప్పలేవా? అంటే ఇంకో మాటలో చెప్పాలంటే వీడు కనీసము పేరు పెట్టి పిలిపించుకోవడం కూడా నోచుకోలేని అభాగ్యుడు, అనామకుడు. ఇంట్లోనే అనామకుడైతే చరిత్రలో పేరేమైనా రాగలుగుతుందా? ఇంట్లోనే పట్టించుకోలేని వాడైతే, ఇంటోళ్ళే పట్టించుకోకపోతే బయటోళ్ళు ఏం పట్టించుకుంటారని మనం అంటాం. ప్రభు అంటాడు, ఇంటోళ్ళు పట్టించుకోకుండా ఉన్నారా? ఇంటోళ్ళ దృష్టిలో నువ్వు అనామకుడు అయిపోయావా? నువ్వున్న సమాజంలో నేను ఎవరు పట్టించుకోలేని దుస్థితిలో ఉన్నావా? ఆర్ యూ అన్ అన్నోన్, అన్ అనానిమస్ ఇన్ అ వెరీ కమ్యూనిటీ యు ఆర్ ఇన్? డోంట్ వరీ, నువ్వేం కంగారు పడనక్కర్లేదు. ఇట్లాంటి వాళ్ళని నేను హెచ్చిస్తాను. ఈరోజు సమస్య ఏంటంటే అనామకుడిగా అయిపోయి ప్రజల దృష్టిలో ఒక నోబడిగా మిగిలిపోయినట్లయితే ఆ నోబడీసే దేవునికి కావాలి. ఆ నోబడీలనే దేవుడు ఈరోజు సంబడి చేయాలని ఆశపడుతున్నాడు. ఆ అనామకులనే పేరుగాంచిన ప్రఖ్యాతగాంతులుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎక్కడో ఎవరు పట్టించుకోలేని ఒక మామూలు వ్యక్తిని దేవుడు అసమానమైన శక్తిగా మార్చాలని ఆశపడుతున్నాడు. అలా చేయడంలోనే దేవునికి సంతోషం. ఈ సందర్భంలో ప్రియ సోదరి సోదరుడా, బ్యాక్గ్రౌండ్ లేదని బాధపడచ్చు, రెఫరెన్స్ లేదని బాధపడచ్చు, ప్రజలు నీకు విలువ ఇవ్వట్లేదని బాధపడుతున్నావా? సంతోషించు. ఎందుకంటే ప్రజలు విలువ ఇచ్చినా విలువకపోయినా దేవుడు హెచ్చించాలనుకుంటే ఇది ఏది కూడా అడ్డం రాదు. ఏది కూడా అడ్డం రాదు. సొంత నాన్న దృష్టిలో కూడా నీకు విలువ లేదా? సొంత అమ్మ దృష్టిలో కూడా నీకు విలువ లేదా? నీ కులం దృష్టిలో నీకు విలువ లేదా? నువ్వు చదువుకున్న క్లాస్లో నీకు విలువ లేదా? కంగారు పడకు. రెఫర్ చేయలేకపోతుందా? నీ టీచర్ కూడా నీ గురించి మాట్లాడలేకపోతుందా? నువ్వేం కంగారు పడకు. దేవుడు నిన్ను హెచ్చించాలని తలుస్తే ఇవేవి కూడా అడ్డు రాదో. ఇఫ్ గాడ్ వాంట్స్ టు ఎగ్జాల్ట్ యూ, నథింగ్ కెన్ స్టాప్ ఇట్ ఫ్రమ్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్. దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవరు మూయలేరు, దేవుడు మూసిన ద్వారాన్ని ఎవరు తెరవలేరు. ఇప్పుడు 4వ చూస్తాం. మొదటిది ఏం చూడలేదు దేవుడు? పైరూపం చూడలేదు. రెండోది బ్యాక్గ్రౌండ్ చూడలేదు. మూడోది రెఫరెన్స్ చూడలేదు. ఇప్పుడు 4వ చూస్తాం. 11వ వచనం, 16-11 చదవండి అన్న. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయాను అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయిచున్నాడని చెప్పాను. గొర్రెలు కాయిచున్నాడు. చాలండి. ఇప్పుడు 4వ చూస్తాం. గొర్రెలు కాసే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏముంటుంది? వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు బికమ్ ఎ షెపర్డ్? గొర్రెలు కాయాలంటే ఏం చదువుకోవాలా? అయ్యో అది చెప్పండి అండి త్వరగా. ఏం చదువుకోవాలి? ఏమీ అవసరం లేదు. చదువు ఉన్నా పర్లేదు, చదువు లేకపోయినా ఇంకా చదువు ఉంటేనే కష్టం. ఎందుకంటే అందరూ అంటారు చదువుకొని ఎందుకు గొర్రెలు కాస్తున్నావు అంట. కాబట్టి చదువుతో పని లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే దావీదు క్వాలిఫికేషన్ ఏమై ఉండొచ్చు? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సాధారణంగా మనకున్న సమస్య ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి ఎక్కడ లేని పట్టింపు. అబ్బా పలాని కోర్స్ చేస్తుంటే ఎక్కడో ఉండేవాడిని, పలాని కోర్స్ చేస్తుంటే ఎక్కడో ఉండేదాన్ని. ఎక్కడో ఉండవు, ఇక్కడే ఉంటావు. ఎందుకు తెలుసా? హెచ్చింపించే దేవుడు కోర్సును బట్టి కాదు. అది తెలుసుకోవాలని ఈ మాట చెప్తున్నాను. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే దావీదు యొక్క క్వాలిఫికేషన్ టెక్నికల్గా మనం చూస్తే లేదా కెరియర్ చాయిస్ ప్రకారం చూస్తే ఎవరు చేశారు? దావీదు పలాని కోర్సులోకి వెళ్ళాలని ఎవరు డిసైడ్ చేశారు? ఎవరు డిసైడ్ చేసి ఉండొచ్చు? ఎవరు డిసైడ్ చేస్తారు? మీ కెరియర్ ఎవరు డిసైడ్ చేశారు? ఉన్నో చెప్పండి. అమ్మనో నాన్ననో? ఈ మధ్యలో నాన్న అమ్మాయి కలిసి జాయింట్ డెసిషన్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు డిసిషన్ తీసుకోవడం ఎలా జరిగిండొచ్చు? ఒకవేళ ఊహిస్తే ఇప్పుడు 8 మంది పిల్లలు కదా. ఎవరికి? యెషయాకి 8 మంది పిల్లల్లో మంచి మంచి ఉద్యోగాలు ఏమున్నాయంటే పెద్దోడిని బాగా చదివేలా అనుకున్నాడు నాన్న. పెద్దోడు వచ్చాడు, ఏలియాబ్ చూడడానికి బాగున్నాడు, అందంగా ఉన్నాడు, హైట్ ఉన్నాడు. ఇప్పుడు నాన్న అన్నాడు, చూడు నాన్న నువ్వు చాలా, ఇప్పుడు పెద్దోడు ఏలియాబ్ వచ్చి డాడీ ఏం కోర్స్ తీసుకోమంటావు డాడీ? అనుకుందాం, ఇమాజిన్ చేసుకుందాం, 10th క్లాస్ అయిపోయింది. ఏం కోర్స్ తీసుకుంటే బాగుంటుంది డాడీ అని వచ్చి అడిగాడు. ఎవరిని? నాన్నని. నాన్న అన్నాడు, చూడరా నువ్వా, ఓకే నేను చెప్తాను నాకు, నువ్వు ఫిజికల్గా టాల్ ఉన్నావు, హైట్ ఉన్నావు, అందంగా ఉన్నావు, బాగున్నావు, మనకు మంచి రెస్పెక్ట్ కావాలి అంటే రాజుకు దగ్గర ఉండాలి. రాజుకు దగ్గర ఉండాలంటే సైన్యంలో మంచి పోస్ట్ ఉండాలి కదా. ఓకే అయితే డోంట్ వరీ, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మా ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాయిపో, సెలెక్ట్ అయిపోతాను. ఇమాజినేషన్ ఇదంతా, జస్ట్ ఇమాజినింగ్, వైల్డ్ ఇమాజినేషన్. ఎందుకంటే ఇవన్నీ బైబిల్లో ఇండైరెక్ట్గా రాస్తుంది, డైరెక్ట్గా లేవు. కానీ ఇప్పుడు మరి యుద్ధ సూర్యుడిగా వెళ్ళాలి అంటే ఇప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ పొందాలి లేదా ఆర్మీలో ట్రైనింగ్ పొందాలి. నేను మాట్లాడతలే అని చెప్పి పాపము ట్రై చేశాడు, సెలెక్ట్ అయిపోయాడు. ఏలియాబు డైరెక్ట్గా ఆర్మీలో కమాండర్ అయిపోయాడు. ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు ప్రతిరోజు ఉదయకాలము ఇంటికి వెళ్ళాలి అంటే, యుద్ధ భూమికి వెళ్ళాలి అంటే ఇంటి దగ్గరికి రథం వస్తుంది. అంటే మన భాషలో చెప్పాలంటే
ఈ యొక్క మిలిటరీ వాళ్ళకి ఆఫీసర్స్కి కార్ వస్తుంది, పైన ఏముంటుంది, సైరన్ ఉంటుంది. ఇప్పుడు సైరన్తో పాటు కార్ రావడము ఈ దినాల్లో, ఆ దినాల్లో ఏమొచ్చేవి, రథాలు వచ్చేవి, చారియట్స్ వచ్చేవి. ఇప్పుడు రథాలు వచ్చాయి, ఇంటి ముందు వచ్చి ఆగింది, కింద సైనికులు నిలబడ్డారు, సెల్యూట్ కొడుతున్నారు. ఈయన స్టార్స్ పెట్టుకున్నాడు, ఆఫీసర్గా మొత్తం అంతా వెల్ డ్రెస్డ్ అయిపోయాడు, చాలా హైట్ ఉన్నాడు, హ్యాండ్సమ్ ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఇంట్లో నుంచి వస్తుంటే ఆయన క్యారియర్ బాక్స్ తీసుకొచ్చి పక్కన ఏం చేస్తున్నారు, రథంలో పెడుతున్నారు, సెల్యూట్ కొడుతున్నారు, బండి స్టార్ట్ అయ్యి వెళ్తుంది. ఫస్ట్ వన్ కెరియర్ డిసైడ్ అయిపోయింది. రెండోడు వచ్చాడు. రెండోడు ఎవడు, అభినదాబ్ వచ్చాడు. అభినదాబ్ కూడా నాన్న ఏం చేయమంటామంటే, పెద్దోడు కమాండర్ అయ్యాడరా, నువ్వు కనీసం కెప్టెన్ అవుతావు, కనీసం నువ్వు ట్రై చేస్తే నువ్వు కూడా అదే ఫీల్డ్ వెళ్తే మంచిదని చెప్పి పాపం తను కూడా అదే పంపించేశాడు, సైన్యంలో క్యాప్టెన్ అయ్యాడు. ఇంకొక ఆయన లెఫ్టినెంట్, కల్నల్, ఇలా ఒక్కొక్క ర్యాంకులో నెక్స్ట్ షమ్మాని కూడా సెటిల్ చేసేసాడు ఆర్మీలోనే. వీళ్ళందరూ కూడా రాజుకు దగ్గర ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మనం చూస్తే 17వ అధ్యాయంలో యుద్ధంలో ఫస్ట్లో ఉన్న వాళ్ళు ఈ ముగ్గురు ఉన్నారు. అందుకొరకు ఆ ముగ్గురు క్షేమ కొరకే వారి ముగ్గురికి ఫుడ్ పంపించడానికి నాన్న దావీదుని పంపిస్తాడు తర్వాత అధ్యాయంలో. వాళ్ళ ముగ్గురు ఆర్మీలో ఎంత పొజిషన్లు ఉన్నారంటే ఇప్పుడు రాజుకు చాలా క్లోజ్గా ఉన్నారు. రాజుకు దగ్గరుండ మాత్రమే కాకుండా ఇప్పుడు యుద్ధం యొక్క గెలుపోవటంలో వీళ్ళ చేతులు ఆధారపడేంత స్థాయికి వచ్చేసారు ఈ ముగ్గురు. ఈ ముగ్గురికి చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈ ముగ్గురు ఉదయకాలం ఇంటి నుంచి బయలుదేరంటే 3 రథాలు వస్తున్నాయి. ఎంతో అంగరంగ వైభవంగా ఘనమైన రీతిలో ఆ కాలనీలో వీళ్ళ కన్వాయ్తో బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ వచ్చి, డాడీ నేనేం కోర్స్ తీసుకోవాలన్నా, ఏ కెరీర్ తీసుకుంటే మంచిది నాకు అంటే, నీకన్నా నువ్వేం కష్టపడకు, నువ్వెందుకు ఏదో కష్టపడి యుద్ధంకి వెళ్ళి ఇవన్నీ నీకు సెట్ కావు, కాబట్టి మన ఇంటి వెనకాల గొర్రెల దొడ్లే ఉంది, గొర్రెలు ఉన్నాయి, అవి తీసుకో, ఫ్రీగా వెళ్ళి మంచి తీసుకెళ్ళి వాటిని మేపుకొని సంతోషంగా మళ్ళీ తీసుకొని రా. ఇదే కెరియర్ డిసైడ్ చేసి నీకు చెప్తే మీ నాన్న నువ్వేమంటావు? అన్నలందరూ ఆఫీసర్లు, నేను వచ్చి పోయి గొర్రెలు కాసుకుపోయి నేను చెప్పాడు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు చెప్పు? ఏం చేస్తా? నీకు ఎట్లా కనిపిస్తున్నా నాన్న నేను? అమ్మ నన్ను ఎంత ఆప్యాయంగా చూస్తుంది, లాస్ట్ వాడని లాట్ చేసింది, నన్ను గారాబాల పట్టింది, నేను నన్ను పట్టుకొని నువ్వు గొర్రెలు కాసుకోమంటావా? నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను అనవా? అంటారా లేదా అండి? ఇప్పుడే ఉన్నారు మీరు, మీకు నచ్చని కోర్సు ఉంది, పనికిరాని కోర్సు, అసలు ఇంకా అది ఆ కోర్సుకి చేసుకుంటే కనీసం పల్లి బట్టలు కూడా అమ్ముకోలేవు. నువ్వు పిలిపించి నేను ఆ కోర్సు చేయమని చెప్తే అమ్మ నాన్న ఏమంటారు మీరు? అసలు అట్లాంటి అనేవాళ్ళు అమ్మ నాన్న లేరు, కానీ అప్పు చేసేది కష్టపడతారు. కానీ ఒకళ్ళు అన్నారు అనుకోండి, ఏంటి మీ పరిస్థితి? అబ్బా మీరు ఎట్లా చెప్తే అలా వింటాను నాన్న అంటావా? ఇండియా ప్రపంచ యుద్ధం 3వ యుద్ధం చేసుకుంటారు అక్కడ. ఎందుకు? కెరియర్ దగ్గర లేదు, ఎక్కడ లేని మనస్పర్ధలు, ఎక్కడ లేని బాధ. ఒకవేళ నాన్న డిసైడ్ చేస్తే అమ్మ ఊరుకుంటుందా? అయ్యో అంత ప్రేమగా పెంచుకున్నా లాస్ట్ వాడిని ఇట్లా డిసైడ్ చేస్తావా నువ్వు అని చెప్పి భర్త మీద పట్టుకొని ఏడుస్తుంటే స్టార్టింగ్ ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది ఇంట్లో. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమైపోయింది అంటే, చివరికి ఈయన కోర్స్ ఎట్లా డిసైడ్ అయిపోయింది, ఈయన కెరియర్ ఎలా డిసైడ్ అయిందంటే ఆలోచించండి. ఈ కెరియర్లో బయటకు వెళ్ళి ఇప్పుడు ఎవరన్నా చెప్పుకొని ఏం చేస్తున్నావు అంటే, నా విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు అనుకోండి ఎవరు, దావీదు. మిగతా విజిటింగ్ కార్డ్ అందరిది ఎట్లా ఉంటుంది? ఓ కెప్టెన్, కమాండర్, లెఫ్టినెంట్, చూస్తేనే అబ్బా ఎంత మంచి విజిటింగ్ కార్డ్ అని. ఇప్పుడు ఈయన విజిటింగ్ కార్డ్ ఎలా ఉంటుంది? దావీదు బ్రాకెట్స్ ఎంఎస్సి, పిహెచ్డి, గోల్డ్ మెడల్, ఏం రాస్తారు పక్కన? ఏం రాస్తారు? గొర్రెల కాపరి. అసలు రాసుకోవడానికి ఉంది అది? గొర్రెల కాపరిని చెప్పడానికి ఏమైనా క్వాలిఫికేషన్లు ఏమైనా థ్రిల్ ఉంటుందా? ప్రియ సోదరి సోదరు, కొన్నిసార్లు ఇక్కడ కూర్చొని నా కోర్స్ ఎందుకు ఇలా డిసైడ్ అయిపోయింది, నేను అప్పుడు కానీ ఆ డిసిషన్ కానీ నాన్న అలా కాకుండా ఇంకో కోర్స్ తీసుకుంటే ఈరోజు ఎక్కడో ఉండేవాడిని కదా, ఆలోచనలు వస్తున్నాయా? పక్కన పెట్టే. దేవుడిని హెచ్చించాలనుకుంటే ఏ కోర్స్ అయినా సరే, ఇట్ డజంట్ మ్యాటర్. నేను హెచ్చించాలనుకుంటే నువ్వు తీసుకున్న కోర్స్ ఏదైనా సరే ప్రభు చిత్తానుసారంగా కోర్స్ అయితే ఖచ్చితంగా ప్రభు నేను హెచ్చిస్తాడు. ఇప్పుడు దావీదు పరిస్థితి చూస్తే ఆలోచించండి, మిగతా వాళ్ళందరూ ఇంట్లో కాలనీలో బయలుదేరుతుంటే అన్నలందరూ వెళ్తున్నారు, తమ్ముడేమో గొర్రెలు తీసుకొని పోతున్నారు. నాకు తెలిసి ఒకరు ఆలోచించండి, దావీదు ఎంతగా బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోయాడంటే ఏమనుకోవద్దు, జస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. కాలనీలో ఇంట్లో ఎవరన్నా అదే కాలనీలో ఉన్నారనుకోండి, పిల్లలు నచ్చిన పిల్లలు, నేను చదవను మమ్మీ, నేను చదవను, నేను హోంవర్క్ చేయను అన్నాడు అనుకో, నాలాంటి తల్లిదండ్రులతో ఏం చేస్తారు తెలుసా? అరే హోంవర్క్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా? ఆగు నీకు పొద్దున్న చూపిస్తున్నా. పొద్దున్న లేస్తారు, చూడు నాన్న నువ్వు హోంవర్క్ చేసి బాగా చదువుకుంటే ఏలియా బంక్ అన్నలాగా అవుతావు. చూడు రథం వచ్చింది, విఐపి కార్ వచ్చి తీసుకొని వెళ్ళిపో, సైరన్తో పాటు తీసుకెళ్తా, అలా అవుతావు. నువ్వు చదువుకోలేదనుకో ఏమవుతావు తెలుసా? డేవిడ్ అన్నలాగా అవుతావు. ఏ డేవిడ్ అన్నా? గొర్రెలు కాసుకునే డేవిడ్ అన్నలాగా అయితే నీ ఇష్టం. మరి నువ్వు చదువుకుంటే ఏలియా అన్నలాగా అవుతావు, చదువుకోకపోతే డేవిడ్ అన్నలాగా అవుతావు, నీ ఇష్టం అంటాడు. ప్రియ సోదరి సోదరుడు ఆలోచించండి, he just became an example of bad reputation.
కనీసం చిన్న పిల్లవాడు కూడా ప్రేరణ పొందలేని క్వాలిఫికేషన్ని అంటించాడు నాన్న. ఈరోజు నీ క్వాలిఫికేషన్ సరిలేదని బాధపడుతున్నావా? రీసెంట్గా ఒక సిస్టర్ వచ్చి అంటున్నమాట, బ్రదర్ పిహెచ్డి కంప్లీట్ చేశాను, సంతోషం, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారా? ఇంకో పిహెచ్డి చేస్తున్నాను, దేనికి అని. బ్రదర్ నేను దీన్ని చేశాను, ఉద్యోగాలు పెద్ద ఏం రావట్లేదు, కానీ పలానా పిహెచ్డిలో ఉద్యోగాలు బాగా వస్తాయంటే కాబట్టి దాంట్లో మళ్ళీ చేస్తాను నేను. తర్వాత దానికి కూడా పోయింది అనుకోండి, దాని పరిస్థితి ఏంటి అన్న. అది పోదేమో బ్రదర్, బాగానే ఉంటుంది ఫ్యూచర్ అనుకుంటున్నాను. నువ్వు ఇది స్టార్ట్ చేసినప్పుడు 5 సంవత్సరాల క్రితం దీని ఫ్యూచర్ లేదా అన్న అంటే ఉంది అని. మరి ఇప్పుడు పోలేదా అంటే పోయింది అని. మరి దీనికి పోదని గ్యారెంటీ ఏంది అని. బ్రదర్ ఏంటి కాన్ఫిడెన్స్ అంతా డిస్టర్బ్ చేస్తున్నారు మీరు అంటుంది. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఏదో కోర్స్ చేసావు, పలానా కోర్స్ చేస్తే కాబట్టి నాకు ఫ్యూచర్ వచ్చింది, పలానా కోర్స్ చేయలేదు కాబట్టి ఫ్యూచర్ రాలేదు అనుకుంటున్నావా? అందుకొరకు పాపం బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు లేదా డిగ్రీ జాయిన్ అయ్యేటప్పుడు అప్పుడు ఆ కోర్స్ చాలా బాగుంటుంది. 4 సంవత్సరాలు నువ్వు పూర్తి చేసుకొని బయటకు వచ్చే లోపల మార్కెట్ మొత్తం రిసెషన్లో ఉంటుంది. అయ్యో అలా కోర్స్ తీసుకుంటే బాగుండేది, ఈరోజు అనవసరంగా ఇదేం తీసుకున్నా, ఇవన్నీ బాధల్లో ఉన్నావా? నువ్వేం కంగారు పడనక్కర్లేదు. దేవుడు నేను చర్చించాలనుకున్నప్పుడు నీ కోర్స్తో పనే లేదు, నీ క్వాలిఫికేషన్తో పనే లేదు. ఎన్ని చూసాం? 4 చూసాం. మొదటిది పై రూపాన్ని లక్ష్య పెట్టడు, బ్యాక్గ్రౌండ్ లక్ష్య పెట్టడు, రెఫరెన్స్ లక్ష్య పెట్టడు, క్వాలిఫికేషన్ లక్ష్య పెట్టడు. ఇప్పుడు ఆఖరి చూసేద్దాం, దేవుడు చూసే నెక్స్ట్ వెళ్దాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. చాలండి. ఇప్పుడు ఉద్యోగం ఏంది తంది? గొర్రెలు. క్వాలిఫికేషన్ తర్వాత ఆక్యుపేషన్. లాస్ట్ ఆక్యుపేషన్ ఏది? గొర్రెలు కాసుకునే ఉద్యోగం. ఇప్పుడు గొర్రెలు కాసుకునే ఉద్యోగం చెప్పుకోవడానికి ఏమైనా గొప్ప ఉద్యోగమా? గొర్రెలు కాసుకునే ఉద్యోగానికి కొన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. ఎండకి ఎండాలి, వర్షానికి నానాలి, మంచుకు తడవాలి, అన్ని రకాల క్రూర మృగాల దాడికి ఆహుతి అవ్వాలి. ఇది సరిపోదన్నట్లు ఎప్పుడు 24 hours పర్ఫ్యూమే. అర్థమైందా? సెంట్ ఎక్కడ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎన్ని సెంట్లు కొట్టినా ఒకటే స్మెల్ వస్తుంది. రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం సువార్త దండయాత్రకి వెళ్ళినప్పుడు మా వ్యాన్లో ఉన్నాము, మన టీం అంత ఉంది. ఒక మధ్యలో ప్రాంతం వచ్చేసరికి గొర్రెలను అడ్డం వచ్చేసాయి. ఎంత హారం కొట్టినా జరగట్లేదు. కొన్ని 100 గొర్రెలు అడ్డం వచ్చి రోడ్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయేసరికి హారం కొడుతున్నారు, ఎవరు జరగట్లేదు. వెంటనే ఈ వ్యాన్లో నుంచి ఒక బ్రదర్ అన్నాడు, నేను వెళ్ళి వాటిని పక్కన జరిపోస్తానన్నా అని చెప్పి దిగాడు. అనుకున్నా, అబ్బా ఎంత అనుభవం ఉందో బ్రదర్కి అని. నిజంగా దిగి వాటన్నిటిని తరిమేసాడు. రోడ్డు మొత్తం క్లియర్ చేసి రండి పద అని చెప్పి బండిని ముందు తీసుకొచ్చాడు. తను వచ్చి బండి ఎక్కాడు. బండి ఎక్కిన వెంటనే అందరు ముక్కు మూసుకుంటున్నారు. ఎంతసేపు అండి అయింది? మ్యాక్సిమం 10 minutes అంతే. అంటే 10 minutes వాడు మధ్యలో వెళ్ళొస్తే సుగంధ జ్వాలలు రగులుతూ ఉన్నాయి. ఎంత వాసన వచ్చిందంటే లాస్ట్కి ఒక అన్నాడు, అన్నా వన్నా నువ్వు కొద్దికి దిగి నువ్వు వేరే బండిలో రాపో అన్నా. నేను ఏం తప్పు చేసిన, నేను ఓ 10 నిమిషాలు ఉండొస్తే నన్ను ఇంత అసహించుకుంటాను ఏంటని. మరి ఇప్పుడు 10 నిమిషాలు ఉండొస్తే ఇంత అసహించుకుంటే దావీదు పరిస్థితి ఏంటి? దినమంతా గొర్రెల మధ్యలో ఉండి ఇంట్లో ఎంటర్ అవుతుంది అందరూ, ఏ దావీదు పో స్నానం చేసుకో వాసన చూడలేకపోతున్నారు. ఇలా ఉంటే ఎలా ఉంటుందండి పరిస్థితి? ఇప్పుడు ఏలియాబు, షమ్మ వీళ్ళందరూ వచ్చేయమంటారు లాస్ట్కి. డిన్నర్ చేద్దామని పాపం దావీదు వచ్చాడు అనుకో, వెంటనే అంటారు, అమ్మ నిన్ను చెల్లగొట్టు. పాపం వాళ్ళ అమ్మ ఏమనాలి? అవును ఇలాగొట్టాలి, ఎందుకంటే దావీదు వస్తున్నాడంటే మిగతా ఇల్లంతా ఏమైంది? స్మెల్ వస్తూ ఉంది. పో స్నానం చేసుకొని రాపో అంటే స్నానం చేసి వచ్చిన ఆయన స్మెల్ పోవట్లేదు. మరి స్మెల్ పోతే నువ్వు పోయి కింద తినిపో, అక్కడ ఇక్కడ ఎందుకు వచ్చి తింటావు? మేము ఆఫీసర్లో మా మధ్య తింటావా? ఇంకో మాటలో చెప్పాలంటే తన ఆక్యుపేషన్కి, తను ఎంపిక చేసుకున్న ఉద్యోగానికి గౌరవమే లేదు. దేవుడు ఈ 5 ఎప్పుడు కూడా చూడడు కూడా. ఇప్పుడు ఈరోజు ఈ 5 లేవని బాధపడుతున్నావా? నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీకు శుభవార్త ఏంటంటే వేటిని కూడా దేవుడు పట్టించుకోవడం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇవి పట్టించుకోవడం. మరి దేవుడు చూసేది కూడా తెలుసుకుందామా? దేవుడు చూసేది ఏంటి? సరే ఇవేవి దేవుడు చూడడు, మరి దేవుడు చూసేది ఏంటి? దేవుడు చూసేది కూడా మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. చేయండి. ఓకే, ఇంకో 10 నిమిషాలు దేవుడు చూసేదని చూసుకొని ముగించుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చూడండి 5 ఉన్నాయి, మంచిదే. కానీ దేవుడు చూసేది ప్రభు అనుమతిస్తే 2 మాత్రం చూడాలని ఆశపడుతున్నాను. దాన్ని సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పేస్తాను. దేవుడు ఇది చూస్తాడు. అందుకొరకే రండి 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. దేవుడు చూసేదేంటి? మనుషుల లక్ష్య అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రభువు లక్ష్య పెట్టేది హృదయం.
మనుషులు లక్ష్య పెట్టేది పై రూపం అయితే దేవుడు లక్ష్య పెట్టేది హృదయం. గాడ్ సీస్ యువర్ హార్ట్. మనుషులందరూ బయటదని చూస్తారు, దేవుడేమో నీ లోపల చూస్తాడు. అందరూ గుండె బలాన్ని చూడలేరు, ఓన్లీ కండబలాన్ని చూస్తారు. కానీ మనం ఆరాధించే దేవుడు, మనల్ని హెచ్చించే దేవుడు కండబలాన్ని చూడడు. ఏం చూస్తాడు? గుండె బలాన్ని చూస్తాడు. గుండె బలం గొప్పదా, కండబలం గొప్పదా? గట్టిగా చెప్పండి. కండబలమా? గుండు బలం కాదు, గుండె బలం. గుండె బలం ఎందుకు గొప్పది? చీమ గట్టిదా, సింహం గట్టిదా? చెప్పరేంటండి? సింహమా? చిన్న మైక్రో ఆర్గానిజం వైరస్ గట్టిదా, సింహం గట్టిదా? మైక్రో ఆర్గానిజం వాళ్ళు చేస్తాడు, ఛేదించండి. సింహం గట్టిదని వాళ్ళు చేస్తాడు. అరే అబ్బా, ఇంత జీనియస్ అయిపోయారు ఒకరోజు 2 రోజు మీటింగ్స్లో. ఇప్పుడు పాపము వైరల్ ఇన్ఫెక్షన్తో హాస్పిటలైజ్ అయ్యారు. వాళ్ళకి సింహం అంటే భయం లేదు. సింహం అంటే భయం అస్సలు లేదు. నువ్వు సింహం తీసుకొస్తే కూడా సింహం మీద కూర్చునే అంత ధైర్యం ఉంది మనిషికి. కానీ చిన్న వైరస్ వస్తే ఏమవుతుంది? సరే పక్కన పెట్టండి. దోమ గట్టిదా, సింహం గట్టిదా? దోమ గట్టిదా? అమ్మ ఇంత క్లారిటీ ఉంది మీకు అసలు. ఇప్పుడు డెంగ్యూ దోమలు కరుస్తున్నాయి. ఓ ప్లేట్లెట్ కౌంట్లు పడిపోయి అందరు ఇప్పుడు డెంగ్యూ దోమలు అంటే ఇట్లా వణిగిపోతున్నారు. రీసెంట్గా ఒక మీటింగ్ కండక్ట్ అయితే నంబర్ తక్కువ వచ్చారు. సెకండ్ డే రోజు నేను అన్నాను, ఏంటి నంబర్ తగ్గారు, ఏంటి ప్రాబ్లము, స్పీకర్ని ఏమైనా మార్చాలా అని అనేసరికి వాళ్ళు అన్నారు, స్పీకర్ ప్రాబ్లం కాదు, అక్కడ మస్కిటో ప్రాబ్లం అన్నాడు. మస్కిటో ప్రాబ్లం అంటే ముందు రోజు సాయంకాలం బాగా దోమలు గరిచాయంట. వాళ్ళ కంగారు అయిపోయింది. ఎందుకంటే దోమలు గరిచారు, అదే రోజు ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమొచ్చినాయి కదా సార్, డెంగ్యూ ఫీవర్ అని అనేసరికి కంగారు పడిపోయి మరుసటి రోజు వచ్చి ఆ దోమలు గరిచిపించుకొని డెంగ్యూ ఫీవర్ తెచ్చుకునే కంటే ఇంట్లో కూర్చుంటామని చెప్పి మొత్తానికే మానేశారట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చీమ గట్టిదా, సింహం గట్టిదా అంటే చీమ గట్టిది అన్నారు. దోమ గట్టిదా, సింహం గట్టిదా అంటే దోమే గట్టిది అన్నారు. వైరస్ గట్టిదా, సింహం గట్టిదా అంటే వైరసే గట్టిది అన్నారు. మరి వీటన్నిటిలో హైట్ ఉందా? లేదు. వెయిట్ ఉందా? పోనీ స్ట్రెంగ్త్ ఉందా? ఈరోజు ప్రియ సోదరుడా, అందుకొరకే ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను పై రూపాన్ని లక్ష్య పెట్టాను. నేను చూసేది ఏంటి? హృదయాన్ని లక్ష్య పెడతాను. అయితే సమస్య ఏంటంటే, ఈ హృదయాన్ని లక్ష్య పెట్టాలి ప్రభు అంటే, ఈ హృదయాన్ని లక్ష్య పెట్టాలంటే ప్రభు ఈ హృదయంలో 2 లక్షణాలు చూస్తాడు ప్రభు. చాలా ఉన్నాయి, సమయం లేదు కాబట్టి 2 మాత్రం చూపిస్తాను. ఈ 2 లక్షణాలను మీ ముందు పరిచయం చేసి, ఈ 2 ఒకవేళ మీకు లేకపోతే ఈరోజు వెంటనే మీ బయోడేటాలో వీటిని చేర్చుకోవాలి. ఈ 2 కానీ మీకు లేకపోతే మీ హృదయంలో వెంటనే ఈరోజు మీరు చేర్చుకుంటే మంచిది. ఎందుకంటే ఎంత త్వరగా చేసుకుంటే మీ కెరియర్ అంత త్వరగా దేవుడు హెచ్చిస్తాడు, మిమ్మల్ని దేవుడు అంత త్వరగా ఘనపరుస్తాడు. ఇవి 2 లేకపోతే దేవుడు ఘనపరచాలని అనుకుంటే దీనికి భ్రమగానే మిగిలిపోతుంది. మొదటిది చూస్తాం రండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే దేవుడు చూసే మొదటి లక్షణం ఏంటో మొదటి తలంపు చూస్తాం. ఈ హృదయంలో దేవుడు చూసే మొదటి లక్షణం, అతని తల మీద రాగిసి వస్త్రాణం ఉండెను, అతడు యుద్ధ కవచం ధరించి, క్షమించండి 16:5. అతడు సమాధానంగా వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి, మీరు శుద్ధులై ఆ మాట గమనించండి, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాను. చాలండి, గమనించండి. ఇప్పుడు 3వ వచనం చూడండి. యెషయి బలి అర్పణమును పిలువము, అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును, ఎవని పేరు నేను నీకు చెప్పుతునో అతని నీవు అభిషేకింపవాలని సెలవిగా. చాలండి. దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే 4 మెట్లున్నాయి. దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే 4 మెట్లున్నాయి. బాగుంటే గమనించండి. మొదటి మెట్టు శుద్ధీకరణ. శుద్ధీకరణ దాటితే 2వ మెట్టు ఏంటంటే బలి అర్పణ. శుద్ధీకరణ తర్వాత బలి అర్పణ తర్వాత అభిషేకము తర్వాత 4వది హెచ్చింపు. మళ్ళొకసారి చెప్పనా? దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే దాని ముందు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మొదటిది నీలో శుద్ధీకరణ చూస్తాడు, హోలీనెస్, శాంక్టిఫికేషన్. శుద్ధీకరణని చూస్తాడు. శుద్ధీకరణ అర్హుడు అయితే అప్పుడు నీ బలిని అంగీకరిస్తాడు. 2వది నీ త్యాగాన్ని, నీ బలిని అంగీకరించిన పిమ్మట నిన్ను అభిషేకిస్తాడు. నీ అభిషేక తైలమును పొందిన తర్వాత నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతాడు.
దేవుడు నియమించిన ఈ నియమావళిని దాటి దేవుడు కూడా తిరిగి రాయలేడు. హీ కెనాట్ చేంజ్ హిస్ డెసిషన్. నేను ఒక వ్యక్తిని హెచ్చించాలంటే నేను ఆ వ్యక్తి శుద్ధీకరణ గుండా వెళ్ళాడా లేదా, శుద్ధీకరణ శాంక్టిఫికేషన్ ఉందా లేదా, శుద్ధీకరణ పాస్ అయితే తను త్యాగం ఉందా లేదా, త్యాగం పాస్ అయితే ఈ వ్యక్తిని నేను అభిషేకిస్తాను, అభిషేకిస్తే ఈ వ్యక్తిని ఏం చేస్తాను, హెచ్చిస్తాను. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో స్క్రూటినీ చేయడానికి కొరకు పిల్లలను అభిషేకించబోతున్న, పిల్లల్లో ఒక కుమారుణ్ణి అభిషేకించబోతున్న దేవుడు ఇప్పుడు అన్నమాట ఏం తెలుసా, సమయంలో చంటాడు, యెషై నీ పిల్లలందరూ వచ్చి ఏం కావాలి, శుద్ధి చేసుకోండి, మీరు శుద్ధి చేసుకున్న తర్వాతనే బలి అర్పించండి. అంటే చివరికి యెషై రాజు కాకపోయినా రాజు యొక్క నాన్నకు కూడా ఈ యొక్క సిద్ధాంతం వర్తిస్తుంది. నీ కుమారులో కొన్ని అభిషేకించాలంటే నువ్వు కూడా రా, యెషై నీ పిల్లలందరూ కలిపి శుద్ధి చేసుకోండి, శుద్ధి చేసుకున్న తర్వాతనే బలికి రండి. బలి తర్వాత ఎవరు అభిషేకించబడతారో చెప్తాను, అభిషేకించబడిన తర్వాత వాడు మాత్రమే హెచ్చించబడతాడు. ప్రియ సోదరి సోదరుడా, హెచ్చింపు కావాలని ఆశపడుతున్నావు ఈరోజు, కానీ హృదయంలో ఆత్మీయ జీవితంలో శుద్ధీకరణ లేదు. ఇఫ్ దెర్ ఇస్ నో సాంక్టిఫికేషన్, డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్స్ ఎగ్జాల్టేషన్. వితౌట్ సాంక్టిఫికేషన్ డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్స్ ఎగ్జాల్టేషన్. ఈరోజు నీ శుద్ధీకరణ లేకుండా దేవుడిని హెచ్చించాలని అనుకుంటే నీకు భ్రమ. అంటే శుద్ధీకరణ అంత ప్రాముఖ్యమైందా? ఎంత ప్రాముఖ్యమైంది తెలుసా? అందుకొరకు పౌలు యవనస్తుడైన తిమోతికి రాస్తున్నాడు. తిమోతి చిన్న వయసులో గొప్ప దైవజనుడు అయ్యాడు. ఆ దైవజనుడు తిమోతికి రాస్తుంటాడు, తిమోతి అన్ని బాగున్నాయి, ఒక్కటి మాత్రం నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. ఏంటయ్యా అని చెప్పడం ఆరంభించినప్పుడు 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం దయచేసి త్వరగా చదవాల్సి మనం చూస్తున్నాం. ఇప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటున్నాడు, గొప్పింట్లో చాలా పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, ఇత్తడి పాత్రలు ఉన్నాయి, అన్ని రకాల మట్టి పాత్రలు ఉన్నాయి, ఇవన్నీ పాత్రలు ఉన్నాయి, కానీ నేను వాడుకోవాలంటే, నా మానవాతీతమైన శక్తి ఆ పాత్రలో నింపాలి అంటే నేను చూసేది కొన్ని ఉన్నాయా అని చెప్పి అప్పుడు తిమోతికి రాస్తున్నాడు పౌలు తన చర్మాంకములో ఆఖరి పుస్తకం, కొన్ని దినాల్లో మరణించబోతున్నాడు, తను చనిపోతున్నాడు, కాలము సమీపించిందని కూడా తనకు తెలుసు. చనిపోక ముందు కొన్ని అమూల్యమైన, సుదీర్ఘమైన, ప్రాముఖ్యమైన కొన్ని తలంపులను, రహస్యాలను ఆ యొక్క కుమారుడైన, ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు. తిమోతి ఒకసారి గమనించు, 2 తిమోతి 2:22, యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. 21వ వచనంలో స్పష్టంగా ఉంది చూడండి. 2:21, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల, ఆ లైన్ గమనించండి, తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కారమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. చాలండి ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు నేను ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకోవాలని కాశ ఉంటే, ఇఫ్ గాడ్ హ్యాస్ టు యూజ్ యూ యాజ్ అ వెజల్ ఆఫ్ ఆనర్, గాడ్ సీస్ సాంక్టిఫికేషన్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో పరిశుద్ధత దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఆ పరిశుద్ధత కానీ నీకు ఉన్నట్లయితే ఘనత నిమిత్తమైన పాత్రగా ప్రభు నేను వాడుకోవాలి అని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీలో పరిశుద్ధత దేవుడు చూడగలడా? కెన్ గాడ్ సీ హోలీనెస్ ఇన్ యువర్ హార్ట్? ప్రియ సోదరి సోదరుడా, మిగతా పిల్లలందరికీ 7 మందికి యెషైతో పాటు సమయమన్న ఇచ్చాడు. మీరు శుద్ధి చేసుకొని రండి అయ్యా అని సమయం ఇచ్చాడు. కానీ విషాదం ఏం తెలుసా, కొన్నిసార్లు దేవుడు సమయాన్ని ఇవ్వలేడు. సమ్టైమ్స్ గాడ్ ఈవెన్ వోంట్ గివ్ యూ టైమ్ టు ప్యూరిఫై యువర్ సెల్ఫ్. నువ్వు శుద్ధి చేసుకోవడానికి సమయం కూడా దేవుడు ఇవ్వడు. ఎందుకు తెలుసా అండి? ఇప్పుడు వీళ్ళందరికీ సమయం ఇచ్చాడు శుద్ధి చేసుకోమని, ఇప్పుడు సమయం లేదు, ఏం లేదు. సడన్ టెస్ట్, సర్ప్రైజ్ టెస్ట్ కష్టమా, ఫైనల్ ఎగ్జామ్స్ కష్టమా? సర్ప్రైజ్ టెస్టే కష్టము. సర్ప్రైజ్ టెస్ట్ ఎవరికి ఇష్టం తెలుసా? ఎప్పుడు రెడీ ఉన్నోడికి సర్ప్రైజ్ టెస్టే ఇష్టం. ఎందుకంటే మీతో ఎవ్వరు సక్క రాయలేరు, వీళ్ళు మాత్రమే రాస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఇలా ఉంటారు, రెడీగా ఉంటారు. ఇప్పుడు సర్ప్రైజ్ టెస్ట్ వచ్చింది దావీదుకి. అకస్మాత్తుగా పనోడి ఇంటికి వచ్చాడు. అయ్యా దావీదు, ఇంటికి అర్జెంట్ రావాలంటే. ఏమైంది? గొప్ప దైవజనుడు ఉన్నాడు కదా, సమయాలు వచ్చాడు ఇంటికి. దేనికి వచ్చాడు, ఎలా వచ్చాడు? చేతిలో ఏదో తైలం పట్టుకొని వచ్చాడా? ఇంట్లో ఏం జరుగుతుంది? అందరు నిలబెట్టించాడు. వాళ్ళందరూ ఇప్పుడు కొడుకులందరూ నిలబెట్టించాడు. వాళ్ళందరూ పక్కన జరిగిపోయారు. ఇప్పుడు నీ కొరకు అందరూ వెయిట్ చేస్తున్నారు. సమయాలు నువ్వు వచ్చేదాకా ఇంటి నుంచి కదలంటాను. నన్ను పిలుస్తున్నాడా? నన్నేం పిలుస్తున్నాడు ఏమో తెలియదు. అర్జెంట్ రమ్మంటాను లోపల. ఇంకా పరిగెడుతున్నారు, ఇద్దరు పరిగెడుతున్నారు. పరిగెత్తి వచ్చాడు. బైబిల్ చూడండి ఎంత బాగా రాస్తుంది. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1 Samuel chapter 16 మనందరం కలిసి 12వ వచనం.
చదవండి అన్న. మీరు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. లోపల తోడుకొని వచ్చాడు. ఎర్రని వాడును చక్కని నేత్రము గలవాడును చూచుటకు సుందరవాడును ఉండెను. అతడు రాగానే చాలండి. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా రాగానే, మన భాషలో చెప్పాలంటే రాగానే ఏమంటున్నాడు దేవుడు? నేను కోరుకున్నవాడు ఇతడే అభిషేకించే. అప్పుడు సమయాల పొజిషన్లో నేనుంటే ఏమంటాను తెలుసా? అదేంటి ప్రభా, మీతోలందరినీ ఏమంటున్నావు? శుద్ధి చేసుకోమన్నా, శుద్ధి తర్వాత బలికి రమ్మన్నా, శుద్ధీకరణ బలి, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏది? అభిషేకం అన్నా. ఏం దావీదు నీకు పక్షపాతమా? దావీదంటే డైరెక్ట్గా రాగానే అభిషేకించి, నేను కోరుకుని అడిగితేనే అభిషేకించి అంటున్నావు. ఏంటి ప్రభా ఈ పక్షపాతం అనేవాడిని? అలా ఎందుకు అనలేదు తెలుసా? సమయాలు మనలంటాడు కాదు. సమయాలు తెలుసు. ఏమని తెలుసా? ఈ దావీదుని దేవుడు అభిషేకించమన్నాడంటే ఆల్రెడీ ఈ 2 స్టెప్స్ ఆల్రెడీ దావీదు ఏమయ్యాడు? పాస్ అయిపోయాడు. మనుషులు చూసినా చూడకపోయినా, ఇంట్లో ఉన్న అరణ్యులు ఉన్నా, చుట్టూ ప్రజలున్నా లేకపోయినా, వాళ్ళ నాన్న ఉన్న ప్రజలున్నా, సమయాలున్నా, ఎవరున్నా లేకపోయినా, ఈ దావీదు మాత్రం ఎప్పుడు కూడా తన పరిశుద్ధతను అరణ్యంలో కూడా కాపాడుకుంటున్న వ్యక్తి. కాబట్టే దేవుడు వచ్చిన వెంటనే అంటున్న మాట ఏంటంటే, ఆ దావీదు రాగానే వెంటనే నేను కోరుకున్న వానితడే నీవు లేచి వానిని అభిషేకించే. ప్రియ సోదరి సోదరుడా, అందరూ చూస్తున్నప్పుడు ఆ పరిశుద్ధత ప్రతి ఒక్కడు కాపాడుకుంటాడు. రిట్రీట్స్లో అందరూ దేవదూతలే. రిట్రీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొన్నిసార్లు భయపడుతుండొచ్చు పైన దూతలు ఆకాశం చూసుకుంటా. మేము ఇది అనుకోని ఇలా డిస్కషన్ జరుగుతుంది. ఒక దూత ఇంకో దూతతో మాట్లాడుతున్నాడు. దూత నీకు తెలుసా అంటే ఏమైంది అని. ఒకసారి చూడారు మంచిర్యాలలో అని. ఏమైంది అలా యూపీఎఫ్ రిట్రీట్స్ అవుతున్నాయి, వీళ్ళేంది మనకంటే పవిత్రంగా ఉన్నారు. అలా చూసినాం ఎంత ప్రార్థనలు, పొద్దున్న లేచి క్వైట్ టైం వాక్యంలో భక్తి పారక్షలు వింటున్నారు. అసలు ఏంటి ఇంత భక్తి, మనకంటే భక్తిగా ఉన్నారు వీళ్ళంటే. అప్పుడు ఇంకో దూత అంటున్నంటే ఏం కంగారు లేదు, రేపు మధ్యాహ్నం దాకా ఆగు. ఒక్కసారి బండి ఎక్కిన తర్వాత నీకు అర్థమవుతుంది స్టోరీ అంతా. ఇప్పుడు ఆ క్యాంపస్లో ఉన్నారు కదా, ఏది హెవెన్ ఆఫ్ హోప్ కదా. హెవెన్ ఆఫ్ హోప్ అంటే ఏంది? అంతేనా మన క్యాంపస్ పేరు? హెవెన్ ఆఫ్ హోప్. హ్యావెన్ ఓకే. అంటే నిరీక్షణకి ఇది ఒక గమ్యస్థానం లాగా. కాబట్టి ఇప్పుడు అన్నీ ఉంటాయిలే, కంగారు లేదు. ఒక్కసారి గేట్ దాటి బయటకు వెళ్తారు కదా, మధ్యాహ్నం స్టోరీ అని తెలిసిపోతుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మన పవిత్రత కేవలం పరిస్థితుల మీద ఆధారపడుతుంది లేదా వ్యక్తుల మీద ఆధారపడుతుంది. మనుషులు ఉన్నారా? సెయింట్ తెరెసా. ఆ తెరెసా పేరు తీసి మన పేరు పెట్టాలి అక్కడ అందరు ఉన్నప్పుడు. తర్వాత మనుషులు ఎవరు లేకపోతే సెయింట్ కొట్టేసి, సెయింట్కి స్పెల్లింగ్ తెలుసా? SAINT. దాని షార్ట్ ఫామ్లో ఏమని రాస్తారు? ST. ఇప్పుడు అదే దాంట్లో ఎవరు చూడలేరు అనుకో, ఈ సెయింట్ కాస్త సేటన్ అవుతుంది. అక్కడ కూడా STనే. ఎవరు చూడినప్పుడు మన జీవితం ఎవరు చూడినప్పుడు 4 గోడల మధ్యలో ఎవరో నీకు తెలుసు, అది దేవుని తెలుసు. మళ్ళీ ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? నన్ను ఎందుకు దేవుడు హెచ్చించట్లేదు? నేను చాలా పవిత్రంగా మీటింగ్లో తీర్మానాలు చేసుకున్నా కదా. ఈ మీటింగ్లో తీర్మానం చేసుకున్న బాగానే ఉంది. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత, అరణ్యంకి వెళ్ళిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంది? దట్స్ వాట్ మ్యాటర్స్. దావీదుకి ఎవరు టైం ఇవ్వలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే సర్ప్రైజ్ టెస్ట్. ప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు అంటున్నమాట, నేను ఆ దావీదు ఉండడానికి ఇష్టపడుతున్నా, అభిషేకించి ఐఎమ్ రెడీ టు కమ్. హీఈస్ ఆల్రెడీ హోలీ. సర్టిఫికేట్ గివెన్ బై హోలీ స్పిరిట్ గాడ్. ఈరోజు నీ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? పరిశుద్ధ సర్టిఫికేట్. నీ పక్కోడు కాదు, దొంగోడు ఇంకో దొంగకు సర్టిఫికేట్ ఇవ్వలేడు. ఉండొచ్చు మీకు సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలండి? ఆథరైజింగ్ అథారిటీ మాత్రమే సంతకం పెట్టాలి. మన ఆథరైజింగ్ అథారిటీ పరిశుద్ధతకి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకొరకే మనలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం మోసే బైబిల్ ఏది? పరిశుద్ధ గ్రంథం. మనం ఆరాధించే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. కానీ మనం ఎవరు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. మనం ఎవరో మనకు తెలుసు. కానీ మళ్ళీ ఏమంటుంది అసలు? నేను దేవుని జీవంగల దేవుని కుమారుడు నీకు తెలుసా? నేను సెయింట్ని అంటే అప్పుడు దయ్యం అంటది, నీకు నాకు ఏం తేడా లేదు, అనవసరంగా వాడకు సెయింట్ అని. ఇప్పుడు దేవుడు నేను వాడుకోవాలి, అభిషేకించాలంటే ఈరోజు నీ పరిశుద్ధత ఎక్కడ దాకా వచ్చింది? ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు సమస్య ఏంటంటే మన పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి? మంచి ప్రశ్న. మనం పవిత్రంగా ఎలా చేయబడతాం? చెప్పండి, ఎలా పవిత్రంగా చేయబడతాం? నేను రాత్రి ఒకటి చూసాం. మనం పవిత్రంగా చేయబడడానికి నేను రాత్రి ఒక ఔషధం చూసాం. ఏంటది? ఓహో,
మనస్సాక్షి పవిత్రపరచబడడానికి మనం ఒక ఔషధం చూసాం నిన్న రాత్రి అంటున్నా. యేసుప్రభు యొక్క రక్తం, అది ఒకటి కదా. ఇప్పుడు ఇంకా 2 పరిచయం చేసి ముందుకు వెళ్ళిపోతాను. రండి, 1 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. ఈ 3 దయచేసి మర్చిపోదు. ఈ 3కి ఎంత మీరు ఎక్స్పోజ్ అవుతే, ఎంతగా మీరు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే పవిత్రులు అవ్వడానికి అంతగా ఆశీర్వదించబడతారు. అంతగా పవిత్రపరచబడినప్పుడు అంతగా ఘనత మీద పాత్రగా వాడబడతారు. కాబట్టి ఈ 3 దయచేసి మర్చిపోదు. మీరు ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఏ పాఠశాలలో ఉన్నా, ఏ హాస్టల్లో ఉన్నా, దయచేసి ఈ 3 మర్చిపోదు. మొదటిది యేసుప్రభు యొక్క రక్తం, రెండోది 1 తిమోతి 4:5 చదవండి. ఏలైనగా అది దేవుని వాక్యం వలనను, దేవుని వాక్యము వలనను, ప్రార్థనల వలన పవిత్రపరచబడుచున్నది. ఇప్పుడు గమనించండి, 3 మనం చూసాం. మొదటిది యేసుప్రభు యొక్క రక్తం ద్వారా పవిత్రపరచబడతాం, రెండోది దేవుని వాక్యం ద్వారా పవిత్రపరచబడతాం, మూడోది ప్రార్థనల వల్ల పవిత్రపరచబడతాం. ఈ 3 నీకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కాబట్టి పవిత్రపరచబడాలంటే అంత ఎక్కువగా వీటి గుండా వెళ్తే నువ్వు అంతగా పరిశుద్ధపరచబడతావు. కాబట్టి మనం వారానికి ఎన్నిసార్లు స్నానం చేయాలి? వారానికి ఎన్నిసార్లు స్నానం చేయాలి? 7 సార్లా? 7 సార్లు ప్రార్థనలాగా చెప్పారు. సరే, ఓకే. దినానికి ఎన్నిసార్లు స్నానం చేయాలి? మినిమం చెప్పండి. ఒక్కసారి. ఇప్పుడు భౌతిక శరీరం ఒకరోజు తిరిగి మన్నైనది వెనకటి వల్లనే తిరిగి మరలా భూమికి చేరు. మంటికి మన్నని తెలిసిన ఈ మంటి కొరకే కనీసం మినిమం డైలీ ఒక్కసారి స్నానం చేద్దాం అంటున్నారు కదా. ఒకసారి స్నానం చేయకపోతే చెమట వచ్చిన వెంటనే టిష్యూలు తీసి టిష్యూలు తీసి తుడుచుకుంటూ ఉంటాం. ఎంతో చెమట నేను పడలేనని చెప్పి. మరి శరీరానికే నీకు అంత జాగ్రత్త తీసుకొని కనీసం ఒకరోజన్నా స్నానం చేస్తే, ఇప్పుడు శరీరం కంటే ఆత్మ విలువైందా, విలువలేందా? విలువైందా? వాళ్ళు చేతండి. ప్రైజ్ గాడ్. వాడన్నాడు, దేవుని వాక్యం రాయబడింది, ఒక సర్వలోకం సంపాదించుకొని మన ప్రాణంగా ఉంటే మనకి ఏమీ ప్రయోజనం. శరీరం కంటే ఎన్ని లక్షల కోట్లు వెచ్చించినా సరే ఆత్మ ఎప్పుడైనా సరే విలువైందే. సర్వలోకం ఒకవైపు వేస్తే నీ ఆత్మ ఒకవైపు. మరి ఇంత విలువైన ఆత్మకి ఎన్నిసార్లు స్నానం కావాలి? సంవత్సరానికి ఒక యాన్యువల్ రిట్రీట్ అటెండ్ అయితే చాలు అనుకుంటున్నారా? అందుకొరకు పాపం మన యూపీఎఫ్లో దేవుని మహాకృప చేత చాలా జోనల్ రిట్రీట్స్ ఉన్నాయి కదన్నా? జోనల్ రిట్రీట్స్ ఉన్నాయి కదా. జోనల్ రిట్రీట్స్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఫాలో అప్ మీటింగ్స్ ఉన్నాయి. చాలా నేను షెడ్యూల్ చూశాను లాస్ట్ టైం వచ్చినప్పుడు, చాలా సంతోషపడ్డాను. ఇంత పవర్ ప్యాక్డ్గా షెడ్యూల్ వేసి పెట్టారు. మొత్తం ఎంత షెడ్యూల్ వేస్తారంటే మీ ఆర్గనైజర్స్ సంవత్సరం ముందే బుక్ చేసి పెడతారు. ఎందుకంటే తర్వాత మాటిచ్చి తర్వాత మార్చకూడదని చెప్పి. అంతగా ఎందుకు చేస్తున్నారంటే ఇదంతా షెడ్యూల్ వేసింది ఎందుకొరకంటే ఎప్పుడు కూడా వాక్యములో, ప్రార్థనలో, దేవుని యొక్క సహవాసంలో సమృద్ధిగా యవనస్తులు ఎక్స్పోజ్ కావాలి. తద్వారా వాళ్ళు పవిత్రపరచబడాలి. తద్వారా దేవుని చేత బలంగా వాడబడాలని ఆశతోని ఇదంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు సమస్య ఏంటంటే, ఈరోజు సంవత్సరానికి ఒకసారి అటెండ్ అవుతా నాకు చాలు. నో. సంవత్సరానికి ఒకసారి స్నానం చేస్తా నాకు చాలు అంటావా? అరే, శరీరానికే నువ్వు ఆ మాట. సంవత్సరం ఒక పక్కన పెట్టాను, వారానికి ఒకసారి నేను సిన్సియర్గా స్నానం చేస్తాను అంటే పక్కన అంటారు. ఒకళ్ళు అన్నారు అనుకోండి, నాకు వారానికి ఒకసారి స్నానం చేస్తాను నాకు చాలు అంటే పక్కన అంటాడు, నీకు చాలదు రా బాబు, మాకు చాలదు, మేము చచ్చిపోతాం. కాబట్టి ఏం చేయాలి? నువ్వు స్నానం చేసుకోని. ఎందుకు ఆలోచించు. అందుకొరకు పక్కలో ఒకళ్ళు స్నానం చేయకపోతే పక్కలో ఏం చేయాలి? మోటివేట్ చేయాలి. ఏమని? స్నానం చేసుకోరా లేకపోతే మేము బాధితులం అవుతున్నారా అని. ఇప్పుడు ఆత్మీయంగా కూడా ఈ 3 ఎక్స్పోజ్ కాకపోతే ఏం చేయాలి? పక్కోళ్ళు, అరే ప్రేయర్ చేసుకోరా, కొద్దిగా ప్రేయర్ మీటింగ్కి అటెండ్ అవుదాం రా, యవనస్తుల కూడికి అటెండ్ అవుదాం రా, కలిసి ప్రార్థన చేసుకుందాం రా, క్యాంపస్లో ప్రేయర్ అవసరం రండి, మనం ప్రేయర్ చేసుకుందాం. అరే వాక్యం అటెండ్ అవుదాం రండి, బైబిల్ స్టడీస్కి వెళ్దాం. వాక్యాన్ని మౌన ధ్యాన సమయము, ప్రతిరోజు ప్రార్థనలు, వాక్యం అవసరము. యేసులో రక్త ప్రోక్షణకి వస్తాం, శాంక్టిఫికేషన్ వెళ్దామని ఎంకరేజ్ చేయాలి. ఎవరు? పక్కలన్నా కనీసం ఎంకరేజ్ చేస్తే బాగుంది. అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే నువ్వు ఎప్పుడు ఆశ్రయించబడతావు. అందుకొరకు ఈరోజు పవిత్రతను కాపాడుకోవడానికై ప్రభు ఈ 3 ఇస్తున్నాను. అందుకొరకే ఆ పాత్ర ఏదైనా సరే దేవుడు అన్ని కేటగిరీస్ చెప్పాడు. వెండి పాత్ర, బంగారు పాత్ర, మట్టి పాత్ర, అన్ని పాత్రలు చెప్పి ఒకటే మాట అన్నాడు, ఏ పాత్ర హెచ్చిస్తాను? నేను వెండి పాత్రను హెచ్చిస్తానడా? నో. బంగారు పాత్ర హెచ్చిస్తానడా? నో. ఇవే నాకు సంబంధం లేదు. ఎవడైతే వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకుంటాడో ఆ పాత్ర ఘనత నిమిత్తమైన పాత్ర. మా ఇంటికి వచ్చారు మీరు, మా ఇంట్లో నేను అనుకుందాం లేదనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకవేళ నా దగ్గర బంగారు పాత్ర ఉందనుకోండి, గోల్డెన్ జగ్. ఆ గోల్డెన్ జగ్ని అంతవరకు నేను వాష్రూమ్లో వాడా, దేంట్లో? బాత్రూంలో వాడా. మీరు వచ్చేసరికి మీరు చాలా ప్రియులు కాబట్టి బంగారు పాత్రలో మీకు నేను మంచి మిల్క్ షేక్ ఇవ్వాలని ఆశపడుతున్నా. అయితే మిల్క్ షేక్ బాగానే తయారు చేశాను. పాత్ర ఇవ్వడం కొరకు నేను దాంట్లో వాడిన ఆ బంగారు పాత్ర తీసుకొచ్చి ఈ మిల్క్ షేక్ పోసి మీకు ఇస్తే మీరు ఎవరు తాగుతారు? ఎవరైనా తాగుతారా? ముందుగా మీరు అంటారు, అన్న ప్లాస్టిక్ కప్పులు ఇచ్చినా పర్లేదు, ఏం ఫీల్గా. మిల్క్ షేక్ మాకు ఇష్టమే, తాగాలని కూడా మాకు ఆశ ఉంది. ఒకవైపు బంగారు పాత్ర కూడా మాకు ఇష్టమే, కానీ ఈ కాంబినేషన్ మాత్రం మాకు వద్దు.
ఇప్పుడు ఆలోచించండి, బంగారు పాత్ర విలువైందా కాదా? బంగారు జగ్గు విలువైందా కాదా? మరి ఎందుకు తాగట్లేదు మీరు? పాత్ర విలువైందే, కానీ అది శుద్ధిగా లేదు. నేను చెప్తున్నాను, ఎంత విలువైనోడైనా సరే నీలో శుద్ధీకరణ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ నేను వాడుకోలేడు. వాడుకుంటాడని భ్రమపడితే అది నీకు భ్రమగానే మిగులుతుంది. డోంట్ ఎక్స్పెక్ట్ ద హోలీ స్పిరిట్ గాడ్ టు యూజ్ యూ వెన్ యు ఆర్ అన్హోలీ. కాంబినేషన్ సెట్ కాదు. ఓ నేను చాలా క్వాలిఫైడ్ అండి బంగారు పాత్ర అంటే, నువ్వు బంగారు పాత్రగా లేకపోతే నువ్వు డైమండ్ పాత్రగా? నీకు పరిశుద్ధత లేకపోతే దేవుడు వాడుకోడు. ఇంకో మాట చూపించి ముగించేస్తాను. 1 సమూయేలు గ్రంథం ఆఖరి తలంపు. మొదటిది, దేవుడు చూసేది ఏంటి? శుద్ధీకరణ. దేవుడు చూసేది ఏంటి? శుద్ధీకరణ, శాంక్టిఫికేషన్, హోలీనెస్. ఇప్పుడు రెండోది చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. సౌలు యెషయి యొద్దకు దూతలను పంపి గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదు. చాలండి. ఇప్పుడు 19వ వచనం ఎప్పుడు రాశాడు? 12వ వచనం తర్వాత రాశారు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, అభిషేకించబడిన తర్వాత ఇంకా రాజు కాబోతున్నాడని డిక్లరేషన్ అయిపోయింది. రిజల్ట్స్ వచ్చేసాయి. బాగా అర్థం చేసుకోండి. ఎలక్షన్లో మీరు కాంటెస్ట్ చేస్తున్నారు. దానికి ముందు దాకా మీరు మామూలు వాళ్ళు అంతే. అమ్మ పోరా పోయి పాల ప్యాకెట్ తీసుకురాపా అంటే తీసుకొస్తారు. ఇంట్లో అమ్మాయిల్ని పాప క్లీన్ చేయంటే అంతవరకు మంచి క్లీన్ చేశారు, వండి పెట్టారు. ఇప్పుడు మీరు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారు. మీకు మన భాషలో మీకు కిస్మత్ తిరిగింది. ఇప్పుడు రిజల్ట్లో మీరు ఏమయ్యారు? సెలెక్ట్ అయిపోయారు. రాబోయే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అనుకుందాం. ఆల్రెడీ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి. కేవలం ప్రమాణ స్వీకారం ఒకటి ఆగాలంతే. ప్రమాణ స్వీకారం ఇంకా కాలేదు. యు ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద స్వేరింగ్ ఇన్ సర్వే. అప్పటికి నువ్వు సీఎం కాదు. స్వేరింగ్ ఇన్ సర్వే అయిన తర్వాతనే అఫీషియల్గా గవర్నర్ డిక్లేర్ చేసినప్పుడు నువ్వు సీఎం అవుతావు. కానీ రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నావు. సడన్గా అమ్మ పిలిచింది, నేను పిలిచి, బేటా అందరూ వస్తున్నారు నీ కొరకు, కొద్దిగా ఏమనుకోకు బేటా, పోయి పాల ప్యాకెట్ తీసుకురాపో అన్నాడు అనుకో. పోయి పాల ప్యాకెట్ తీసుకురాపో, నేను టీ పెడతా వాళ్ళకంటే నువ్వేమంటావు? బ్రదర్స్, కాబోయే సీఎంని నువ్వేం తెమ్మంటున్నావు? పాల ప్యాకెట్ తెమ్మంటున్నావు. అసలు నీకు బుద్ధి ఉందా అమ్మ? పాల ప్యాకెట్కి ఏం కర్మ, కొన్ని రోజులు ఆగు, పాల కేంద్రాలే కొని పెడతా. ఇప్పుడు సిస్టర్స్ పిలిచి, అమ్మ ఇంతమంది పాత్రలు అంటే చాలా కష్టమవుతుంది బిడ్డ, సీఎంగా నీవు సీఎం ఏమి డిక్లేర్ అయిందో ఏమో, ఇంట్లో అందరు గెస్టులు వస్తున్నారు, కొద్దిగా కడిగిపెట్టి బిడ్డ అంటే నువ్వేమంటావు? నేను అడగల, నీకు ఎట్లా కనిపిస్తున్నా? నీ కూతురు ఎవరో తెలుసా? సీఎం కాబోతుంది, జాగ్రత్త. ఒక 5 రోజులు మురిగితే మురుగని పర్లేదు, పాత్రలు కొత్త కొని పెడతా, కింద పనులు 100 మందిని పెడతా, ఏం కంగారు పడకమ్మ అంటాం కదా. ఇప్పుడు దావీదు డిక్లేర్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆల్రెడీ ఇంతకుముందు ఏం బాధ్యత ఇచ్చాడు? గొర్రెలు కాసుకునే బాధ్యత ఇచ్చాడు. మనకే రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత మనం ఏమంటాం డాడీని? పోయి గొర్రెలు కాసుకోపోరా అంటే, నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను? అది నిన్నటిదాకా. నా తల మీద అభిషేక తైలం రాక ముందు రోజు దాకా నువ్వేమని అంటే అర్థం ఉంది. ఇప్పుడు నేను ఎవరిని? రాజు కాబోతున్నా. ఇప్పుడు గొర్రెలతో పని నాకు లేదు. నో, ఆలోచించిన. అభిషేకం తర్వాత కూడా ఇక్కడ ఉన్నాడంట, గొర్రెలదున్న దావీదు. ఇంకా మాట ముందుకు వెళ్దాం. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చూడండి. 17:15. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలునొద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచుండెను. అబ్బా చూడండి, ఇంకా గొర్రెలు మేపుతూనే ఉన్నాడు. అంటే తండ్రి ఇచ్చిన బాధ్యత ఎంత సిన్సియర్గా చేస్తున్నాడు. ఇప్పుడు తండ్రి పిలిచి అన్నాడు, నాన్న నువ్వు తీసుకెళ్ళి క్యారియర్ బాక్స్ ఇవ్వాలి, యుద్ధ భూమికి వెళ్ళి ఇవ్వాలనేసరికి మనం అంటాం, మరి ఆల్రెడీ నాకు ఈ డ్యూటీ ఉంది కదా, మరి ఈ డ్యూటీ గాలికి వదిలేసిపోవాలా అని ఇక్కడ లేని మాటలు మాట్లాడతాం. కానీ చూడండి 19వ వచనం చూడండి, క్షమించండి 20వ వచనం. దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి. ఎంత బాధ్యత, ఎంత నమ్మకత్వం. ఎన్ని పనులు చెప్పినా సరే తనకిచ్చిన ఆ చిన్న పని మాత్రం మర్చిపోలేదు దావీదు. స్థాయి పెరిగింది, పేరు పెరిగింది, స్టేటస్ పెరిగింది, అన్నీ పెరిగినా సరే తనకు అప్పగించిన చిన్న పని కూడా నమ్మకత్వాన్ని రాజీపడలే. ఈ నమ్మకత్వం ఏ స్థాయికి వెళ్ళిపోయింది, ఎంత తారస్థాయికి వెళ్ళిపోయిందంటే, ఒకరోజు నమ్మకత్వాన్ని పరీక్షిస్తూ దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు దావీదు నేను ఇచ్చిన ఈ యొక్క గొర్రెల కాపరి పనిని, తండ్రి యొక్క గొర్రెల్ని నేను ఎలా చూసుకుంటాడు, అసలు నమ్మకత్వం ఉందా లేదా, మనుషులుంటే నమ్మకత్వమా లేకపోతే నమ్మకత్వం ఉందా, ఈ దావీదుని నేను నమ్మొచ్చా, పరీక్ష పెడతానని చెప్పి, ఓ సింహం ఇట్రా, సింహం వచ్చింది, పో ఆ యొక్క గొర్రె పిల్లలను ఎత్తుకెళ్ళిపో. ఇప్పుడు చెప్పేసరికి దేవుడే చెప్పాడు కాబట్టి సింహం ఒక అడుగులు వేస్తూ వస్తూ ఉంది. దావీదు గొర్రెలు కాస్తున్నాడు. సింహాన్ని చూశాడు,
గొర్రెలు ఒకవైపు కనిపిస్తున్నాయి, గొర్రె పిల్లలు కనిపిస్తున్నాయి. ఒక్క గొర్రె పిల్ల కూడా చావడానికి వీలు లేదు. నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యతలో, ఈ పనిలో ఈ సింహం వస్తుంది, పోతే నా ప్రాణమన్నా పెడతాను, కానీ ఈ గొర్రె పిల్ల మాత్రం చావడానికి వీలు లేదు. నువ్వు చేయగలవా ఈ పని? నా ప్రాణం ఇంపార్టెంటా, నాకు అప్పగించిన పని ఇంపార్టెంటా? గొర్రె పోతే పోని 10 గొర్రెలు వస్తాయి, అని గొర్రెలు త్వరగా మల్టిప్లై అవుతాయి. ఒక గొర్రె పిల్ల పోతే ఇంకోటి వస్తుంది, దాని కొరకు నా ప్రాణం పోగొట్టుకోవాలా? ఇది మనం అంటాం. దావీదు అంటున్న మాట, నా నాన్న అప్పగించిన ఈ పనిలో ఒక్క గొర్రె పిల్ల కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. పోతే గొర్రె పిల్ల పోతుందేమో, పోతే నా ప్రాణాన్ని పెట్టి నా తలనే పెడతాను, కానీ ఒక్క గొర్రె పిల్ల కూడా పోవడానికి వీలు లేదు. సింహం రానే వస్తుంది. వెళ్ళాడు, తన తలనే తాకట్టుగా పెట్టి తలని చీల్చి పడేశాడు. ఎప్పుడైతే చీల్చాడో ప్రభు హృదయము అక్కడ రగిలిపోతూ ఉంది. ప్రభు హృదయం కదిలిపోయింది, ముక్కలు అయిపోయింది. ఇదేంటి, ఒక చిన్న గొర్రె పిల్ల కొరకు ప్రాణం పెట్టడానికి సింహాన్ని ఎదిరించాడు. ఇంత నమ్మకస్తు నేను ఎక్కడ కనిపెట్టగలను? వేర్ కెన్ ఐ ఫైండ్ సచ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్? ఇది ఒక్కసారి టెస్టా కాదు, ఇంకోసారి పంపిస్తానని. ఎలుగుబంటి పో, మళ్ళీ ఒకసారి. ఎలుగుబంటికి తెలీదు, వెళ్ళిన తర్వాత ఇది బలి అవుతుందని తెలీదు. ఎలుగుబంటి అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంది. ఎలుగుబంటి రానే వచ్చింది, ఒక గొర్రె పిల్లని ఎత్తుకుంది. ఎత్తుకెళ్ళిపోవాలని ప్రయత్నిస్తా ఉన్న సందర్భంలో వెంటనే దావీదు వచ్చి చూసి, ఒక్క గొర్రె పిల్ల చావడానికి వీల్లేదు, నేను నాకు అప్పగించిన పనిలో ఒక్కటి కూడా మిస్ కాదని చెప్పి ఆ ఎలుగుబంటి మీద పడి చీల్చి చంపేశాడు. వెంటనే బహుశా పరలోకం నుంచి ప్రభు ఈ టెస్ట్ రిజల్ట్స్ చూసిన వెంటనే మనసులో హృదయం కదిలిపోయి ఒక మాట అనుకుంటొచ్చు, అమాయకులైన ఇశ్రాయేలు ప్రజలు, కుడి ఎడమకి వెళ్ళాలని తెలియని ఈ అమాయకులు, ఈ యొక్క గొర్రె పిల్లలు ఆ తండ్రి యొక్క బాధ్యతని, యెషయా యొక్క గొర్రెల్ని చేతిలో పెడితే ప్రాణాలైనా తెగించి కాపాడగలిగితే, కుడి ఎడమలో ఎరగని ఈ గొర్రెలు వీళ్ళకి సరైన నాయకుడు, తరతరాలుగా ఉండబోయే నాయకుడు, తరతరాలుగా ఉండబోయే రాజు నాకు దొరికేశాడు. చరిత్రలో రాసేశాడు సువర్ణాక్షరాలతో, సౌలు బదులు దావీదుని చిరస్థాయిగా రాజుగా చేస్తున్నాను, అంతే. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన పనిలో నీకు నిజంగా నమ్మకత్వం ఉందా? నిజంగా నీకు నమ్మకత్వం ఉందా? నమ్మకత్వం ఉంటే బైబిల్ రాసిన మాట ఏంటంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20 రాస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఈరోజు దేవుడిని దీవించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? నీకు నమ్మకత్వం లేదు. మనకు నమ్మకత్వం అంటే ఎప్పుడు ఆలోచిస్తాం తెలుసా? పెద్ద పెద్ద పనులు ఇస్తే నమ్మకత్వం అంటాం. పెద్ద పెద్ద ఇస్తే దీంతో చాలా ఖరీదైంది కదా నమ్మకత్వం. గొర్రెపిల్ల ఖరీదైంది కాదు. ఆ గొర్రెపిల్ల పోయినా పెద్ద ఇంకో 10 గొర్రెపిల్లలు వస్తాయి. కానీ ఇచ్చినది పని చిన్నదైనా పెద్దదైనా సరే, నా ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ నా నమ్మకత్వంతో నేను రాజీ పడను. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీకు ఇచ్చిన పాకెట్ మనీలో నీకు నమ్మకత్వం లేదు, నీకు ఇచ్చిన టైంలో నీకు నమ్మకత్వం లేదు, నీకు ఇచ్చిన బాధ్యతలో నమ్మకత్వం లేదు, నేను చదువుకోమని కోర్సులో పెడితే దాంట్లో నీకు నమ్మకత్వం లేదు, సబ్జెక్ట్స్లో నమ్మకత్వం లేదు, నీ శరీరం పట్ల నీకు నమ్మకత్వం లేదు, నీ అవయవాల పట్ల నీకు నమ్మకత్వం లేదు, నీ ఫోన్లో నీకు నమ్మకత్వం లేదు, నీ బాధ్యతలో నీకు నమ్మకత్వం లేదు, నీ మాటలో నమ్మకత్వం లేదు, నీ పనిలో నమ్మకత్వం లేదు. నువ్వు దేవుడిని ఆశ్రయించాలని ఎలా అనుకుంటావు? హౌ డేర్ యూ ఎక్స్పెక్ట్ గాడ్, ఎ ఫెయిత్ఫుల్ గాడ్, టు బ్లెస్ యూ లుకింగ్ ఎట్ యువర్ అన్ఫెయిత్ఫుల్నెస్? హూమ్ ఆర్ యూ ట్రైంగ్ టు చీట్? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? దావీదు దేవుడు చూసినా చూడకపోయినా, నాన్న చూసినా చూడకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, నాకు తండ్రి ఇచ్చిన బాధ్యతలో ఒక్కటి కూడా మిస్ కావడానికి వీల్లేదు. నీ ఫోన్ నిజంగా నీకు నమ్మకత్వం ఉందా? నీ ఫోన్ నమ్మి దేవుని చేతిలో పెట్టగలడా? నెట్ ఇచ్చి, ఇంటర్నెట్ ఇచ్చి పెట్టగలడా చేతిలో? సారీ, ఏమనుకోద్దు, ముఖం ముందు మాట్లాడుతున్నాను. దేవుడు ఒక్కడే చూస్తున్నాడు, ఇంట్లో ఎవ్వరు లేరు, నీ పక్కన ఎవ్వరు లేరు, 4 గోడల మధ్యలో హాస్టల్ ఉన్నావు. దేవుడు నమ్మి ఫోన్ తీసి నీ చేతిలో పెట్టి, ఇంటర్నెట్ నీ చేతి ఇచ్చి, ఫెసిలిటీ ఇచ్చి, నువ్వు ఏమన్నా చేసుకున్నా సరే, ఈ వ్యక్తి చాలా నమ్మకస్తుడు, అసలు ఆధ్యాత్మికమైన వాటిని కాకుండా, దైవికమైన మెసేజెస్ కాకుండా, యూట్యూబ్లో ఆత్మీయమైన మెసేజెస్ కాకుండా మిగతా ఏవి చూడడు అని దేవుడు నిన్ను నమ్మగలడా? చిన్న ఫోన్లో నమ్మకత్వం లేదే. మన అంటున్నాడు, ప్రభా దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదు ప్రభా? గొప్ప గొప్ప స్థాయికి ఆశ్రయిస్తాను, నీకు ఇచ్చిన చిన్న దాంట్లో నీకు మొత్తం లేదు, నీకు ఇచ్చిన 100 రూపాయల పాకెట్ మనీ నమ్మకత్వం లేదు, నీకంటే 5 లక్షలు ఇవ్వాలి నీ చేతిలో. అప్పుడు నువ్వేంటావు తెలుసా? 5 లక్షలు ఇస్తే నమ్మకంగా ఉంటావు ప్రభా. అరే 100 దాంట్లో నమ్మకత్వం లేనోడిని 500 ఎట్లా నమ్ముతాడు? ఒక మాట అడుగుతాను, ఫెయిత్ఫుల్నెస్ విచ్ ఈస్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్.
ఫెయిత్ఫుల్నెస్ విచ్ ఈస్ నాట్ టెస్టెడ్ కెన్ నెవర్ బీ ట్రస్టెడ్. నీ నమ్మకత్వాన్ని చిన్న దాంట్లో పరీక్ష నువ్వు పాస్ కాకపోతే జీవితంలో ఎప్పుడు కూడా నమ్మలేడు దేవుడు నిన్ను. మనుషులు చూసినా చూడకపోయినా ఎవరికొరకు చేస్తున్నా ప్రియ సోదరి సోదరుడా, ఒక మాట చెప్పేసి ఈ యొక్క సంఘటన ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో అనేకులు పర్యాటకులు వస్తున్న ప్రాంతం అది. ఆ ప్రాంతంలో జార్జ్ బోల్ట్ అనే ఒక యవనస్తుడు ఉండేవాడు. ఆ జార్జ్ బోల్ట్ ఇలాగే భక్తిగల క్రైస్తవుడు, ఇలాగే రిట్రీట్స్కి వచ్చాడు. ఆ రిట్రీట్స్కి వచ్చినప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా నేనేం చేసినా నీ కొరకు చేస్తా, నువ్వు చూస్తున్నావని చేస్తా, నీ ఘనత నిమిత్తం చేస్తా ప్రభువా, నేను ఎప్పుడు కూడా నేను మోసం చేసుకోలేను, ఐ వాంట్ టు బి సిన్సియర్ అండ్ ఫెయిత్ఫుల్ అని ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, జార్జ్ బోల్ట్ నువ్వు నమ్మకత్వంగా కాపాడుకోగలిగితే నమ్మకం దీవెనలు మెండు, అద్భుతంగా నేను దీవిస్తాను. అంటే నమ్మకత్వానికి పరీక్ష ఏంటి ప్రభు అంటే, నువ్వు నాకు చేసినట్టు చేయి, ఎవరు చూసినా చూడకపోయినా నాకు చేసినట్టు చేయి అన్నాడు. అనేసరికి ఈ వ్యక్తి ఒక హోటల్లో, చిన్న హోటల్లో ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నాడు. ఫ్రంట్ ఆఫీస్ రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నాడు. ఒకరోజు ఆ టూరిస్ట్ ప్లేస్కి వచ్చిన కొంత ధనవంతులైన ఇద్దరు భార్య భర్తలు వృద్ధాప్యంలో ఉన్నారు, కడుపేదలు. ఆ వృద్ధాప్యంలో ఉన్నారు, బట్టలు చినిపోయినట్టు పరిస్థితి అయిపోయింది, దినమంతా మంచుబడి బట్టలు నానిపోయి ఉన్నాయి. ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడైతే ఆ యొక్క హోటల్కి వచ్చారో, ఆ హోటల్కి వచ్చి అయ్యా రూమ్ ఉందా అనేసరికి ఈయన అన్నాడు, రూమ్స్ అయిపోయాయి. నిజంగా రూమ్స్ అయిపోయాయి. అంటే వీళ్ళు అన్నారు, అన్ని ప్లేసెస్ తిరిగి వచ్చాము, ఒక్క ప్లేస్ కూడా లేదా అంటే, ఒక్క ప్లేస్ కూడా లేదు అయ్యా, అన్ని హోటల్స్ తిరిగాం, మేము వృద్ధాప్యులు ఉన్నాం, ముసలి వాళ్ళము, దినమంతా సైట్ సీయింగ్కి వెళ్ళి ఒళ్ళంతా నలిగిపోయింది, దయచేసి రెస్ట్ తీసుకోవడానికి ఏదైనా ప్లేస్ ఉందా అంటే ప్రభు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నేనే వచ్చి నిలబడితే వాళ్ళ ప్లేస్లో నువ్వేం చేస్తావు? ప్రభా నా రూమ్ ఇచ్చేస్తావు ప్రభా, మరి అదే పని చేయాలి అనుకున్నాడు. నేనే టైర్డే ఉన్నాను, ఇప్పుడు నా రూమ్ వాళ్ళకి ఇస్తే నేను ఎక్కడ నిద్రపోవాలి? ప్రభు మాట్లాడుతున్నాను కదా, ఒక మాట, అమ్మా మీరెవరో నాకు తెలీదు, కానీ చాలా బాధలో ఉన్నట్టున్నారు, మీకు చిన్న సహాయం చేయగలను, నా రూమ్ ఉంది కదా, ఆ రూమ్లో మీరు వచ్చి పడుకోండి, నేను ఇక్కడే ఫ్రంట్ ఆఫీస్లోనే ఇక్కడ కూర్చుంటాను, ఆ డెస్క్ మీద పడుకుంటాను. వాళ్ళు అన్నారు, బాబు నీ రుణం తీర్చుకోలేం బాబు, దేవుడిని బహుగా దీవించుగాక, నీ కడుపు చల్లగా ఉండా అని చెప్పి వెళ్ళి ఆయన రూమ్లో పడుకున్నాను. పొద్దున్న లేచి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవించును గాక, దేవుడు అత్యధికంగా నేను ఆశ్రయించును గాక అని చెప్పి ఈ యొక్క మాటలు చెప్పిన తర్వాత ఆ యొక్క ముసలి వాళ్ళిద్దరు, భార్య భర్తలు ఇద్దరు కూడా నేరుగా వెళ్తూ ఒక మాట అన్నారు, అయ్యా బాబు నిజంగా అలసిపోయినాం గత రాత్రి, మా పరిస్థితి ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చేసింది, అన్ని హోటల్స్ తిరిగితే ఒక్కడు కూడా దయాదాక్షిణ్యాలు చూపించలేదు, చివరికి మా పరిస్థితులు అయిపోయినప్పుడు మేము అనుకున్నాం ఎవరైనా మాకు ఆతిథ్యం ఇస్తే బాగుండని చాలా ప్రార్థన చేశాం, ఆ దేవుడయ్యా నీ హృదయానికి అందించాడు, ఆ దేవుడు నేను ఖచ్చితంగా దీవిస్తాడయ్యా, అంచెలంచెలు నేను హెచ్చిస్తాడయ్యా చూడయ్యా అని చెప్తే ఈయన అనుకున్నాడు, ఎప్పుడు ఇలాగే చెప్తాడు, హెచ్చిస్తాడు, దీవిస్తాడు, నీ కడుపు చల్లకుండా, గాడ్ బ్లెస్ యూ, ఇవన్నీ నేను బోర్ కొడుతున్నాయి, నాకు ఎప్పుడు అవుతుందో ఏంటో అని అనుకున్నాడు. వీళ్ళు వెళ్ళిపోయారు. ఆయన జీవితం సాధారణంగా సజావుగా సాగుతూ ఉంది. అలా సాగుతున్న కొన్ని దినాల తర్వాత ఎక్కడ లేకుండా అకస్మాత్తుగా లెటర్ వచ్చింది. ఆ లెటర్ తీసుకొని చదవడం ఆరంభించాడు. ఆ లెటర్ పైన రాస్తుంది, డియర్ జార్జ్ బోల్ట్, యూ మైట్ హ్యావ్ ఫర్గాటన్ అస్, వీఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గెట్ యూ. జార్జ్ బోల్ట్, ప్రియమైన జార్జ్ బోల్ట్, నువ్వు మమ్మల్ని మర్చిపోయిండొచ్చు, కానీ మేము మర్చిపోలేకపోయాం. ఫర్ సెవరల్ మంత్స్ వీ హ్యావ్ బీన్ సో రెస్ట్లెస్. గత ఎన్నో నెలలుగా మాకు విశ్రాంతి లేని పరిస్థితి అయిపోయింది. మాకు కోట్లాస్తుంది, కానీ మాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే భారంలో ఉన్నారో, ఎవరైతే మీలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఒక మంచి స్టార్ హోటల్ కట్టి నమ్మకస్తున్న వ్యక్తి చేతికి అప్పగించమని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మా లక్షల కోట్ల ఆస్తి ఏం చేసుకోవాలో తెలియట్లేదు, మాకు పిల్లలు లేరు, మాకెవరు కూడా పిల్లలు లేరు, కాబట్టి ఈ యొక్క హోటల్ కట్టించాం. మాలాంటి వృద్ధులు ఇంకెవరైనా సరే పర్యాటకులు ఎప్పుడు కూడా కష్టపడకూడదు, వాళ్ళు సంతోషంగా సుఖంగా తక్కువ రేట్స్కి వాళ్ళు హ్యాపీగా కంఫర్టబుల్గా ఈ స్టార్ హోటల్లో ఉండాలని మేము ఆశపడుతున్నాం. కాబట్టి పెద్ద స్టార్ హోటల్ కట్టి పెట్టాం. ఈ స్టార్ హోటల్ని చూసుకోవడానికి నమ్మకస్తులైన మేనేజర్ కావాలని మేము ఎన్నో రోజులు వెయిట్ చేస్తున్నాం. ఆ నమ్మకస్తుడు ఎవరు ఉన్నారని నన్ను ఆలోచించినప్పుడు నువ్వు ఒక్కడే మాకు అనిపించావు. దయచేసి నువ్వు వస్తావా? నువ్వు రావడానికి కొరకు రౌండ్ ఫేర్ టికెట్స్ పెడుతున్నాం, బ్లాంక్ చెక్ పెడుతున్నాం. మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని తీసుకొని ఈ చెక్ తీసుకొని డబ్బు ఎన్కాష్ చేసుకొని టికెట్స్ తీసుకొని దయచేసి బయలుదేరి రావాల్సిందిగా వెయిట్ చేస్తున్నాం. న్యూయార్క్ పట్టణంలో ఎయిర్పోర్ట్లో మీ కొరకు వెయిట్ చేస్తాం పలానా రోజు. టికెట్ చూసుకున్నాడు, కళ్ళలో నీరు గారుతుంది. అసలు నిజమా అబద్ధమా? డైరెక్ట్గా ఏజెన్సీకి వెళ్ళాడు, ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి
సార్ ఈ టికెట్ కరెక్టేనా? వాళ్ళు అన్నారు కరెక్టే అండి టికెట్. సార్ మరి కరెక్ట్ అయితే బ్లాంక్ చెక్ కూడా ఇచ్చారు సార్, ఇది కరెక్టే కాదంటే బ్యాంక్కి వెళ్ళి వెరిఫై చేసుకోమన్నా. బ్లాంక్ చెక్ తీసుకెళ్ళి బ్యాంక్లో చూపించి అకౌంట్ కరెక్ట్ అంటే అకౌంట్ కరెక్టే, డబ్బు ఉందంటే కోట్లు ఉన్నాయి దాంట్లో. బ్లాంక్ చెక్ ఇచ్చారు, అర్థం కావట్లేదు నీకు ఏం చేయాలో. ఇంటికి వెళ్ళాడు, భార్య పిల్లల్ని పిలిచాడు, మనం న్యూయార్క్ వెళ్దాం వస్తావా అంటే సంతోషం ఆగలేకపోతుంది వీళ్ళకి. న్యూయార్క్ పట్టణానికి కానీ ప్యాక్ చేసుకున్నారు, సామాన్లని ప్యాక్ చేసుకొని ఫ్లైట్ ఎక్కారు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు, ఏం అర్థం కావట్లేదు. ఫ్యామిలీ న్యూయార్క్లో దిగుతున్నారు, దిగుతేసరికి ఎలా వెళ్ళాలి ఏం వెళ్ళాలి అర్థం కావట్లేదు. అక్కడ వెళ్ళేసరికి బయట షాఫర్ డ్రివెన్ కార్ వాళ్ళందరూ వెయిట్ చేస్తూ జార్జ్ బోల్ట్, వెయిటింగ్ ఫర్ జార్జ్ బోల్ట్ అని పట్టుకొని ఉన్నారు కార్డ్ని. ఎస్ ఐఎమ్ జార్జ్ బోల్ట్ అన్నాడు. భార్య పిల్లలు సంతోషం ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు వచ్చి ఆ కార్లో కూర్చున్నారు. నేరుగా కార్ డౌన్ టౌన్ న్యూయార్క్ తీసుకెళ్ళి కార్ దింపే లోపల మంత్రముగ్ధులైపోయాడు. ఇందిర భవనం లాంటి ఒక స్టార్ హోటల్, వాల్డార్ఫ్ అస్టోరియా స్టార్ హోటల్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆ స్టార్ హోటల్ ముందు ఇద్దరు వృద్ధ దంపతులు వచ్చి ప్లేట్లో కీస్ పెట్టుకొని, బాబు గుర్తుపట్టావా మమ్మల్ని? ఈయన కళ్ళ నీళ్ళు కారుతుంది, గుర్తుపట్టాను అంకుల్, ఆ రోజు రాత్రి మీరు వచ్చారు కదా, మీకు నేను అకామిడేషన్ యాక్చువల్ అయితే లేదు, కానీ నా దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు నాకు చేసినట్టు చేయమన్నాడు. నా దేవుడే వస్తే నేను కాదనలేను కదా మిమ్మల్ని, కాబట్టి దేవుడు చెప్పాడని మీకు ఆ రోజు చేశాను. వీళ్ళన్నారు, ఆ దేవుడే మాకు చెప్పాడు, నమ్మకమైన వాడు ఇక్కడే ఉన్నాడు, ఈ నమ్మకస్తుని చేతిలో మీ కోట్ల ఆస్తిని తీసిపెట్టండి. ఈ వాల్డార్ఫ్ ఆస్ట్రేలియా హోటల్ ఈ తాళపు చెవి ఇక మీద నీ చేతులు పెడుతున్నాం. భవిష్యత్తులో ఈ హోటల్కి CEO శాశ్వతంగా నేను నియమిస్తున్నాం. నియమ పత్రాలు, అపాయింట్మెంట్ ఆర్డర్, కీస్ మొత్తం చేతిలో పెట్టి హోటల్ ఇనాగరేషన్ అయింది. తను CEO బాధ్యతలు అప్పగించుకున్నాడు. బాధ్యతలు చేపట్టబడిన తర్వాత ఆ వాల్డార్ఫ్ ఆస్ట్రేలియా దేవుడు ఎంతగా దీవించాడంటే స్టార్ హోటల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్ హోటల్, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ద బెస్ట్ స్టార్ హోటల్ మిగిలిపోయింది. వాల్డార్ఫ్ ఆస్టోరియా హోటల్ చైన్ ఆఫ్ హోటల్స్కి మేనేజర్స్గా వారి యొక్క సంతానం ఆశ్రయించబడింది. ఎవరు తెలుసా? ఆ ధనవంతుల సంతానం కాదు, జార్జ్ బోల్ట్ యొక్క సంతానం, తన పిల్లలు తదనంతరంగా ఆశ్రయించబడ్డారు. ఎంతగా ఆశ్రయించబడ్డారంటే వారి తరతరాలు CEOగా ఆ వాల్డార్ఫ్ ఆస్టోరియా చైన్ ఆఫ్ హోటల్స్ని ఈ రోజు దాకా కూడా నడిపిస్తూ ఉన్నారు. ప్రియ సోదరుడు, ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను, ఒక మాట చెప్పి ముగించేస్తాను. బహుశా కూర్చున్నప్పుడు ఈ స్కానర్లో, దేవుని యొక్క స్కానర్లో ఈ 5ని ప్రభు చూడకపోవచ్చు, కానీ 2 మాత్రం ప్రభు చూస్తున్నాడు. ఈ 2 కానీ నువ్వు కాపాడుకోగలిగితే పరిశుద్ధత ఒకటి, రెండోది నమ్మకత్వం. ఈ చిన్న వాటిలో నీకు ఇచ్చిన దాంట్లో చిన్న దాంట్లో నమ్మకం ఉన్నట్లయితే ప్రభు అంటారు మాట ఏం తెలుసా? అందుకొరకే ఒకరోజు లెక్క చెప్పాల్సిన రోజు మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు ఒకటే మాట అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం ఆఖరిగా లెక్క చెప్తున్నప్పుడు లాస్ట్కి మిగిలేది ఈ ఒక్క మాటే. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, ఈ కొంచెంలో నీకు ఇచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించేదను. ప్రియ సోదరి సోదరుడా, నీకు ఇచ్చింది కొంచెమే కావచ్చు, నీకు ఇచ్చింది కొంచెం జ్ఞానమే కావచ్చు, నీకు ఇచ్చింది కొంచెం సామర్థ్యమే కావచ్చు, నీకు ఇచ్చింది చిన్న కుటుంబమే కావచ్చు, నీకు ఇచ్చింది చిన్న కోర్సే కావచ్చు, నీకు ఇచ్చింది చిన్న పరిచర్య బాధ్యత కావచ్చు, నీకు ఇచ్చింది కొన్ని ఆత్మలే కావచ్చు, నీకు ఇచ్చింది చిన్న పరిచర్యపు తలాంతు మాత్రమే కావచ్చు. కానీ ఈ చిన్న వాటిలో, ఈ చిన్న వాటిలో నీకు నమ్మకత్వం ఉంటే దేవుడు తరతరాలు అనేకమైన వాటి మీద హెచ్చించబోతున్నాడు. వేల పరపాలన ప్రభుని ఎలా హెచ్చించబోతున్నాడో భవిష్యత్ చరిత్ర నీకే ఆశ్చర్యాన్ని మిగులుస్తుంది. యు మైట్ నాట్ నో హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఇప్పుడు దేవుడి యొక్క నేత్రములు తన స్కానర్ కానీ చూస్తున్నప్పుడు ఈరోజు దేవుడు సగర్వంగా సంతోషించగలడా? నాకు దొరికేశాడు భవిష్యత్తులో ఏలబోయే వ్యక్తి, నాకు దొరికేసింది భవిష్యత్తులో హెచ్చించబోయే కుమార్తె. ఈరోజు ప్రభు చెప్పగలడా? చెప్పలేకపోతే ఇప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ అనదర్ ఛాన్స్. భవిష్యత్తు దేవుడు ఎవరిని ఎలా ఆశీర్వదిస్తాడో నాకు తెలీదు. మేబీ భవిష్యత్తులో ఎవరిని ఎలా హెచ్చిస్తాడో నాకు తెలీదు. భవిష్యత్తులో ఎంత గొప్ప గొప్ప పరిచారకులు అంతలో లేవనెత్తాడో నాకు తెలీదు. భవిష్యత్తులో భావి తరాలకు అభిషేకించబడిన దైవజనులు ఎంతమంది ఇక్కడ నుంచి వస్తారో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, ఈ 2 మాత్రం ఉన్నట్లయితే భవిష్యత్ చరిత్రలో ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతం నుండి శాసించే దైవజనులు దేవుడు లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. గొప్ప గొప్ప ఆఫీసర్స్ని ఈ ప్రాంతం నుంచి లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. గొప్ప గొప్ప స్థాయిలో హెచ్చించాలని, అనేకులు కూర్చున్న వారిని, ఇక్కడ ఉన్న మన మధ్యలో ఉన్న వారిని హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రశ్న అడుగుతా ఉన్నాను, ఈ తీర్మానం నువ్వు చేయగలుగుతావా? కెన్ యు మేక్ దిస్ డెసిషన్? ఈ తీర్మానం నీ చరిత్ర కాదు, భవిష్యత్ చరిత్రను మారుస్తుంది. నేను నమ్మకంగా ఉంటాను ప్రభా,
లెక్క చెప్పాల్సిందే నా నమ్మకత్వం మీద. అందుకొరకు మనకు అంశం దేవుడు ఇచ్చాడు. ప్రతి వాడును అప్పగించిన దాని కొరకు ఏం చేయాలి? లెక్క అప్పగింపవలసి ఉన్నది. ఒకరోజు లెక్క చెప్పాలి. నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకత్వం నీకుందా? ఏది నీకుందో నీకే తెలుసు. నమ్మకత్వంగా నీకుంటే చిన్న వాటిలో అనేకమైన వాటి మీద ప్రభు దీవించాలని ఆయన ఆశతో వేచి ఉన్నాడు. గాడ్ ఈస్ ఈగర్లీ వెయిటింగ్ టు ఎగ్జాల్ట్ యూ సో మచ్, బట్ ఈజ్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ ఫెయిత్ఫుల్నెస్ ఫ్రమ్ యూ. నీలో నమ్మకత్వం దేవుడు చూడగలడా? నీలో పరిశుద్ధత దేవుడు చూడగలడా? ఈరోజు ఈ రెండుగా నీలో ఉన్నట్లయితే ప్రపంచంలో ఏ శక్తి కూడా నేను ఆపలేదు. మార్క్ దీస్ వర్డ్స్, ఇఫ్ యూ హ్యావ్ సాంక్టిఫికేషన్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, నో ఫోర్స్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టాప్ యువర్ ఎగ్జాల్టేషన్. ప్రపంచంలో అన్ని శక్తులు ఒకటై నిన్ను ఆపాలని ప్రయత్నించినా సరే, నీలో నమ్మకత్వం కానీ ఉంటే, నీలో పరిశుద్ధత కానీ ఉంటే, ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. ఒక్కసారి దేవుడు హెచ్చించాలని తీర్మానించుకుంటే ప్రపంచంలో ఎవరు కూడా నిన్ను ఆపలేరు. ఒక్కసారి దేవుడు కానీ ద్వారం మూసాడు, ప్రపంచంలోని ఎన్ని శక్తులు కాలు పట్టుకున్నా సరే ఆ ద్వారాలు తెరవబడవు. ఈరోజు నిన్ను హెచ్చించే దేవుణ్ణి ఆయన కాళ్ళు పట్టుకో. నిన్ను హెచ్చించే ఈ 2 గుణ లక్షణాలు హత్తుకో. ఈ 2 నీ చరిత్ర కాదు, భావి చరిత్రలను మార్చును గాక. అనేకమైన గొప్ప గొప్ప వ్యక్తులను దేవుడి ప్రాంతం నుంచి భవిష్యత్తులో లేవనెత్తును గాక. ఉన్న ప్రాంతంలో కళ్ళు మూసుకుందాం. దయచేసి ఎవరు అటు ఇటు కదలకూడదు. గంభీరమైన సమయంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్న సమయంలో ఉన్నాం. ఈరోజు కొంతమంది తీర్మానాలు భవిష్యత్ చరిత్రను మార్చబోతుంది. ఈరోజు కొంతమంది చేసుకునే ఆత్మీయమైన తీర్మానాలు నీ భావి చరిత్రను, సంఘ చరిత్రను, భారతదేశ చరిత్రను కూడా మార్చబోతున్నాయి. అటు చరిత్రలు మార్చే తీర్మానం ఈ మధ్యాహ్న సందర్భంలో చేసుకోవాలని ఆశ ఉందా? నిన్ను నిజంగా దేవుడు నీ నమ్మకత్వాన్ని పరీక్షిస్తే నిన్ను నమ్మగలడా? కెన్ గాడ్ ట్రస్ట్ యూ అండ్ ఎంట్రస్ట్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ టు యూ లుకింగ్ ఎట్ యువర్ ఫెయిత్ఫుల్నెస్? దేవుడు నిన్ను నిజంగా నమ్మగలడా? నీకు ఇచ్చిన చిన్న చిన్న వాటిలో దేవుడు నిన్ను సంపూర్ణంగా నమ్మి నీ చేతికి పెద్ద బాధ్యతలు అప్పగించగలడా? నిజంగా ప్రియ సోదరుడా, అటు నమ్మకత్వం లేకపోతే పశ్చాత్తాపడదాం ప్రభు దగ్గర. గతాన్ని క్షమించేసి దేవుడు తిరిగి ఇంకొక అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, దేవుడు మాటి మాటికి పరిశుద్ధాత్మ దేవుడు నరులతో పెనుగులాడే దేవుడు కాదు. కొన్నిసార్లు దేవుడు పెనుగులాడుతున్నప్పుడు తీర్మానం చేసుకుంటే నీ జీవితాన్నే మార్చేస్తాడు. పరిశుద్ధతలో ఓడిపోతూ రాజీ పడుతున్నావా? శుద్ధీకరణ విలువ తెలియకుండా తాకట్టు పెట్టావా? ఈరోజు నీ పరిశుద్ధతలో కాంప్రమైజ్ అయిపోయావా? దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. నీ జీవితాన్ని నేను కట్టాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఆత్మ నియమంలో నడిచినట్లయితే వాడు శరీర కార్యములు నెరవేర్చడు అన్న వాగ్దానాన్ని నీ ద్వారా ప్రభు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ తీర్మానం ఏంటి? వాట్ ఈస్ యువర్ డెసిషన్ ఫర్ ద లార్డ్? పరిశుద్ధంగా నేను జీవించాలని ఆశపడుతున్నాను, నా కొరకు ప్రార్థించండి. నమ్మకత్వాన్ని, నా ప్రాణం పోయినా సరే నా నమ్మకత్వం మాత్రం రాజీ పడననే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, అలాంటి తీర్మానం చేసుకున్నట్లయితే నీ కొరకు మేము ప్రార్థించాలని నీకు ఆశ ఉంటే నువ్వు చేయి పైకి చూపించి నీకు ప్రార్థన చేస్తాం. సహోదరిని తీర్మానం పొందించిన గాక. సహోదరుడా, నీ నమ్మకత్వాన్ని కాపాడుకుంటకు ప్రభు నీకు సహాయపడును గాక. నీ పరిశుద్ధతను కాపాడుకుంటకు ప్రభు నీకు సహాయపడును గాక. సహోదరి, నీ నమ్మకత్వమును పరిశుద్ధతను కాపాడుకుంటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నీకు మెండుగా దయచేయబడును గాక. ఎవరైతే తీర్మానం చేస్తున్నారో మీ తీర్మానం ముద్రించి నమ్మకమైన వానికి దీవెనలు మెండన్న మాటను, ఆ సాక్ష్యాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. ఎవరైతే చేయి పైకి చూపించారో మీకు మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం. నమ్మకత్వాన్ని మేము కాపాడుకోవాలని ఆశపడుతున్నాం. వీ వాంట్ టు బి హోలీ, వీ వాంట్ టు బి రీడెడికేటెడ్. ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. మా ప్రాణాలు పోయినా సరే పరిశుద్ధతలో కానీ నమ్మకత్వంలో రాజీ పడము అనేవారు చేయి పైకి చూపించాలని మనం చేస్తున్నాం. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మీరు ఏమి చేసినా సరే మేము మొక్కే ప్రసక్తి లేదు. ఈ అపవిత్రమైన భోజనం తినే ప్రసక్తి లేదు. మేము హృదయంలో తీర్మానం చేసుకుంటున్నాం. డానియల్ పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్ దట్ హీ వుడ్ నాట్ డిఫైల్ హిమ్సెల్ఫ్ విత్ ద కింగ్స్ మీట్. ఆ తీర్మానం దానియేలు చేసుకున్నాడు కాబట్టి దానియేలు అంత స్థాయికి, ప్రెసిడెంట్ స్థాయికి హెచ్చించబడ్డాడు. ఈరోజు నీ తీర్మానం భావి హెచ్చింపును నిర్దేశిస్తుంది. నువ్వు యథార్థంగా కఠినంగా చేసుకునే ఈ తీర్మానం నీ భావి తరాన్ని, భవిష్యత్తును తీర్మానం చేయబోతుంది, డిసైడ్ చేయబోతుంది. దానియేలు 1:8 దానియేలు చేసుకున్న తీర్మానం దానియేలుని ప్రెసిడెంట్ స్థాయికి తీసుకెళ్తుందని దానియేలుకి తెలియదు, కానీ చేసుకున్నాడు. తీర్మానానికి అంత గౌరవించాడు. ప్రభు మమ్మల్ని రక్షించినా సరే రక్షించకపోయినా సరే, మీరు మా ప్రాణాలు ఉంచినా ప్రాణాలు తీసినా మేము మాత్రం మా నమ్మకత్వంలో రాజీ పడము అనే తీర్మాన యోధులుగా ఇక నిలబడితే దేవుడు ఆశ్రయించడానికి కొరకు ప్రభు నిలబడి ఉన్నాడు. ఎవరైతే అట్టి తీర్మానం చేసుకుంటున్న వారు ఇంకెవరు ఉన్నట్లయితే ఆఖరిసారి అడుగుచున్నాం,
మీ తీర్మానం ప్రభు ముద్రించి బలమైన పాత్రలుగా ప్రభు మీరు అభిషేకించి భవిష్యత్తులో గొప్ప గొప్ప నాయకులను, బలమైన పాత్రలను, దేవుడు ఆడుకొను అర్హమైన పాత్రలను దేవుడు ఈ ప్రాంతం నుంచి లేవనెత్తునుగాక. ఇంకెవరైతే ఉన్నారో ఈ తీర్మానం చేస్తున్నారో, ఇంకొకవేళ తెలియకుండా బహుశా దీని విలువైన ఈ తీర్మానాలు రాజీ పడుతూ కేర్లెస్గా ఉన్నట్లయితే ఇంకోసారి ఆహ్వానిస్తున్నాం. యూ వాంట్ మేక్ దిస్ డెసిషన్ సీరియస్లీ. ఎవరైతే తీవ్రంగా తీర్మానం చేసుకోవాలని ఆశపడుతున్నారో వారు మాత్రమే, ఏదో టైంపాస్ కొరకు చేతనం కాదు, యథార్థంగా మేము తీవ్రంగా తీర్మానం చేసుకుంటున్నాం, సంకల్పించుకుంటున్నాం, ఈ రెండిట్లో మేము రాజీ పడం అనే వాళ్ళు మాత్రమే మీరు చేయి పైకెత్తి చూపించండి. మీకు ప్రార్థన చేస్తాం. చేతులు పైకెత్తి తీర్మానం చేసుకున్న వారు దేవుడు మీ తీర్మానం ముద్రించిన గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సంఘం యొక్క ప్రార్థనలు మిమ్మల్ని భద్రపరచును గాక. భావి తరాల్లో ఈ నమ్మకత్వం కలిగిన మిమ్మలను దేవుడు బలంగా వాడుకును గాక. ఏ పరిస్థితి అయినా సరే నమ్మకత్వంలో తాకట్టు పెట్టకుండా, రాజీ పడకుండా ప్రభువే మీకు సహాయపడను గాక. ప్రార్థన చేసుకుందాం.